యథాశక్తి భావసహితంగా వ్యాఖ్యానం చేస్తున్నామని అభిప్రాయపడుతూ మూడో రోజు కార్యక్రమంగా 69వ తిరుపతిలో గత 4-5 తిరుపతుల బట్టి కూడా మహర్షి మనస్సును పవిత్రం చేయమని అడుగుతూ వస్తున్నారు. ఆయన మాయా విషయము పట్టి ఇక్కడ నుంచి సుమారుగా అవే భావాలు కొనసాగుతున్నాయి. అల్పజ్ఞానం అదేది సుజ్ఞాన వేదయ, అది ఐక్యమందు అరుణిస్తూ అరుణ ఓపెన గారు అన్నట్టుగా చక్రహస్తుని ప్రకటించి చదువు చదువు. ఏ జ్ఞానం వల్ల అయితే మనకి పూర్ణ శాంతి కలుగుతుందో అదే సుజ్ఞానము. ఇంకా దుఃఖానికి గురి చేసేటటువంటి జ్ఞానాలు ఏవైనా సరే అల్పజ్ఞానం. అల్పజ్ఞానం అంటే అజ్ఞానం. కనుక ఏ శాంతికైతే వేరుపడ్డామో జ్ఞానం లోపించిన కారణం చేత, సద్వస్తు జ్ఞానం లోపించిన కారణం చేత నేను మన చివరిలో ఒక్క మాట చెప్పుకున్నాను. మనం భగవంతుడు వేరుపడింది అజ్ఞాన రూపేణ. అజ్ఞాన రూపంగా వేరుపడ్డాం. ఎందుకని భౌతికంగా వేరుపడే అవకాశం లేదు. ఎందుకని అనంత వస్తువు కనుక మళ్ళీ జ్ఞానమే కలగాలి. జ్ఞానం కలిగితే ఆ వస్తువు మనమే మనకు తెలిసేస్తుంది. ఆ జ్ఞానం లేదు అంటే అజ్ఞానం ఉందని అనుకుంటున్నాం. ఆ అజ్ఞాన దశలో వ్యర్థమైన జ్ఞానాలన్నీ కూడా పరమార్థ జ్ఞానాలాగా నాట్యం చేసేస్తుంటాయి. అది ఈ రోజున ప్రపంచ పరిస్థితి. అనేక జ్ఞానాలు రోజుకోటి ఆయా రంగాల్లో జ్ఞానాలు వెర్రితల్లో వేస్తున్నాయి. ఈ జ్ఞానాలే బ్రతకడానికి కొన్ని, మరింత సుఖపడడానికి కొన్ని, కాలక్షేపానికి కొన్ని, ఎన్నో జ్ఞానాలు. ఎవడ బుద్ధులు ఏ ఆలోచన వస్తుందో తెలియదు. ఆ ఆలోచన కాస్త వాడు కార్యరంగంలో పెడుతున్నాడు. దానివల్ల ఏదో ఫలితం కనిపిస్తుంది. దాన్ని లోకానికి ప్రచారం చేయడం ప్రారంభిస్తాడు. కొత్త రకాలుగా మోసం చేయడం ఎలాగో కూడా అది కూడా జ్ఞానమే. కొత్త రకాల పద్ధతులు దొంగలు వాడు వెతుకుతుంటారు. ఇంకెలా మోసం చేయగలం ఏంటి సంగతి అన్నాక ఎవరి కోణం నుంచి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందువల్ల సరే ఆయా జ్ఞానాలు అయితే పట్టుకుని తిరుగుతున్నాం, కానీ పూర్ణ శాంతి దొరుకుతుందా అనేది ప్రశ్నార్థకంగా పెడితే లేదు. వేలాది గ్రంథాలు చదివిన వాళ్ళు కూడా డాక్టరేట్లు, పిహెచ్డీలు, అధ్యయనాలు, రీసెర్చ్లు, అనేక సైంటిస్టులు, మేధావులు చాలా మంది ఉన్నారు కావచ్చు. కానీ శాంతి దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం అందరూ ఒకలాగే ఉన్నారు. అందువల్ల అది శాంతి అనేది ప్రధానమైన అవసరం అయ్యింది కనుక ఈ శాంతిని కలిగించేటటువంటి విద్య ఏది? సత్య విద్య. ఇది సద్వస్తువు ఎప్పుడు ఉండే వస్తువు. ఆ ఎప్పుడు ఉండే వస్తువుకు సంబంధించిన జ్ఞానమే సద్వస్తు జ్ఞానం. అదే సత్య జ్ఞానం. సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమైంది. ఎన్ని వ్యవహార జ్ఞానాలనే పోగు చేసుకున్నా ఒకనాడు వీటిని విడిచి వెళ్ళిపోక తప్పదు. మేధావులు వెళ్ళారు ఆయా రంగాల్లో. ఇది వాడి పేర్లని మిగులున్నాయి, కానీ వాళ్ళ వెనకాలలో వాళ్ళు నేర్చుకుని ఈ విద్యలు వెళ్ళలేదు. మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ చచ్చిపోతే వాడు కూడా మ్యాథమెటిక్స్ వెళ్ళిపోతుంది. మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ పోయేటంట చాలామంది వెళ్ళారు. మ్యాథమెటిక్స్ కనిపెట్టిన వాడు పైథాగరస్ అందరూ లేరా? 7 మంది వెళ్ళారు. ఏదో వాళ్ళ రకాల శాస్త్రం వెళ్ళిపోయిందా? శాస్త్రాలు ఎక్కడ మిగిలి ఉన్నాయి. ఆ దేహంతో వాళ్ళ సంబంధం ఉన్నంత వరకు వాళ్ళ శాస్త్రాల్లో వాళ్ళ ఉంటుంది. ఏదైనా ఒక మధ్యవరపు రోగం ఏదో వచ్చిందనుకోండి, ఆ జన్మలో ఉండగానే మర్చిపోతారు అన్ని. అందువల్ల ఇవి చివరిదాకా ఉంటాయని చెప్పలే, ఉన్నాక తోచారు ఇదేమీ లేదు. ఇది ప్రహ్లాదుడు చెప్పింది. అందువల్ల ఈ సద్వస్తు జ్ఞానం కలిగించి దీన్ని మహర్షి గ్రంథం కూడా రాశారు. ఉన్నది 40, ఉళ్ళది 40. తమిళదంటే 40 సద్వస్తువు గురించి 40 శ్లోకాలు. ఉన్నది 40. దానికి ఇంకో పేరు కూడా ఉంది, సద్విద్య. సద్వస్తు జ్ఞానం సద్విద్య. సద్విద్య కానిదల్లా కూడా అసత్య జ్ఞానాలు, వ్యర్థ జ్ఞానాలు. అంటే ఒక
పరిమితితో కూడా నమ్మి పరిమితమైన సుఖాలు ఇచ్చేవి. అంతకన్నా వాటితో ఇప్పుడు మీకు వంట చేయడం బాగా తెలుసు. వంట చేయడం ఒక్కటి తెలిస్తే జీవితం వెళ్ళిపోతుందిగా. ఆ సందర్భం వచ్చినప్పుడు అది అవసరం, తర్వాత మరొకటి అవసరం అవుతుంది, తర్వాత మరొకటి అవసరం అవుతుంది, తర్వాత మరొకటి అవసరం అవుతుంది. కొన్ని సమయాలు మీరు వంట చేద్దాం పదార్థాలు ఉండవు, ఎవడేం చేస్తారు? మీరు ఆ స్కిల్ అలా ఉండిపోతుందండి. పదార్థం ఉంటేగా చేయగలరు, అదేం చేయగలరు. ఒక పదార్థం అంతా తేలని పరిస్థితి. అప్పుడు ఏ జ్ఞానాలైనా పరిమితంగానే తెలుస్తున్నాయి ప్రపంచంలో. అందువల్ల వాటి వల్ల మనకు కలిగే ప్రయోజనాలు కూడా పరిమితంగానే ఉన్నాయి. కానీ ఏ జ్ఞానం కలిగితే అనంత వస్తువు మన సొంతం అవుతుందో, ఏ జ్ఞానంలో అయితే, ఏ వస్తువులో అయితే ఈ అనంత జ్ఞానాలు కూడా ఇమిడి ఉన్నాయో, ఆ అనంత వస్తువు సంబంధించిన జ్ఞానం సద్విద్య. అందువల్ల ఏది అల్పజ్ఞానమో ఏది సుజ్ఞానమో నాకు చెప్పు. ఎందుకంటే రెండు కలిసిపోయినాయి. లోకంలోకి వచ్చిన తర్వాత ఇది అదిగా చలామణి అయిపోతుంది, అది దీనిగా వెళ్ళిపోతారు. అందువల్ల ముందు వివేకం కలగాలి. ఏది నిత్యం ఏది అనిత్యం నేను పొందవలసింది. శాస్త్రంలో వేదాంతంలో వెళ్ళగానే ముందు చెప్తారు నిత్యానిత్య వస్తు వివేకం. ఇక్కడి నుంచి జ్ఞానం డెవలప్ అవుతూ వస్తుంది. అందువల్ల అల్పజ్ఞానం ఏమిటో బోధించు, అల్పజ్ఞానాన్ని కూడా బోధించాలి. ఎందుకంటే ఇది అల్పం తెలియడం. సుజ్ఞానం ఏదో కూడా బోధించు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూసుకొని నేను ఆ వస్తువు వైపు నడిచే విధంగా సద్వస్తు జ్ఞానం పొంది నీలో ఐక్యమయ్యేటట్టుగా నువ్వు నన్ను తీర్చిదిద్దవలసింది అని చెప్పి తర్వాత ఇదో ఈ సద్వస్తు జ్ఞానం కలగడానికి నా మనస్సు సిద్ధంగా లేదు. భూగంధమగుమది పూర్ణగంధముగొన పూర్ణగంధమసంగము అరుణాచల. మనస్సు బుద్ధి సిద్ధంగా లేనప్పుడు జ్ఞానం పట్టించలేము మనం. ఎందుకంటే జ్ఞానం పట్టవలసిన బుద్ధికే. ఈ బుద్ధి కాస్త మరొక విధంగా లోక ఆకర్షణతో ఉన్నప్పుడు జ్ఞానం పట్టించలేము. అందువల్ల ఆ లోక ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో బుద్ధికి ఆయా లోకాకర్షణలో ఉన్నటువంటి ఆ లోక విషయాల్లో ఉన్నటువంటి దోషం బుద్ధికి బోధపడతారు. ఇదే హరిగోవింద స్తోత్రం. బుద్ధి ఒక కోణంలోంచి ఆ వస్తువులను అర్థం చేసుకుని వాటి మీద మోహం పెంచుతుంది. అందులో ఉన్న దోషాలు ఉంటుందని బోధపడుతుంది. ఇది చేస్తే తెప్పించి జ్ఞానం ఎంత బోధించినా వృద్ధ. ప్రపంచ పిచ్చోడికి ఆ భగవంతుడు లెక్కించడం వాడు చెప్పకూడదు. ఎందుకంటే వాడు బుద్ధిలో ప్రపంచం పిచ్చింది. అందువల్ల గురువులు ఏం చేస్తారంటే ముందు బోధిస్తారు. ప్రపంచం ఏ విధంగా అల్పం ఇవన్నీ చెప్పి అదే నిత్య అనిత్య వస్తువులే దాని ఆధారంగా చేసుకుని వైరాగ్యం వస్తుంది. అప్పుడు ఇలా 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 చెప్పుకుంటూ వెళ్తే మనసు కాస్త నేను చెప్పేది ఏంటంటే భూగంధమగుమది. ఈ ప్రపంచ విషయాలతో నా మనసు నిండిపోయింది పూర్తిగా. ఈ ప్రపంచ విషయాలతో నిండిపోయినటువంటి నా మనసుకి ఇప్పుడు నువ్వు ఈ సద్వస్తు జ్ఞానం అనేది ఏదైతే ఉందో ఈ సుగంధాన్ని పట్టించాలి. ఇది పూర్తిగా దుర్వాసనతో ఉంది మనసు. దుర్వాసనామయమైనటువంటి మనస్సుకి నువ్వు సుగంధాన్ని పట్టించాలి. కష్టమే, నీకు కూడా కష్టమే. మహర్షి చెప్పాను కదా, అందరి యొక్క స్థితి ఆయన మీద ప్రొజెక్ట్ చేసుకుని చెప్తున్నారు. కనుక ముందు నా మనసుకి ఏదో జ్ఞానం కావాలని చేయలేను కానీ, జ్ఞానం కావాలని అడిగాను కానీ ముందు తిరుపతిలో జ్ఞానం అందుకునేటటువంటి స్థాయి నా మనసుకి బుద్ధికి లేదు. అందువల్ల నువ్వేం చేస్తావంటే ముందు ఈ ప్రాపంచిక ఆకర్షణ నశించే విధంగా ముందు నన్ను తీర్చిదిద్దు. బుద్ధిని అలా ట్యూన్ చేసుకుంటురా. అప్పుడు దానికి జ్ఞానాన్ని అందుకునేటువంటి శక్తి వస్తుంది. అప్పుడు బ్రహ్మజ్ఞానం కలిగించి దానికి పరిమళాన్ని తీసుకురా. బ్రహ్మజ్ఞాన పరిమళము. నువ్వన్నాక పరిమళాలు ఉంటాయి, ఇవే ఎండిపోతాయి. కొద్ది కాలంలో ఎండిపోతాయి. పరిమళం ఒక కాలంలో వస్తుంది కనుక మరో కాలంలో పోతుంది. ఎంత సంపింగపోయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ నేను అడుగుతున్నది బ్రహ్మజ్ఞానం, శాశ్వత పరిమళం. ఈ శాశ్వత పరిమళాన్ని శాశ్వత పరిమళాన్ని అందుకోవడానికి మనసు సంస్కారం సిద్ధంగా లేదు. విషయ సంస్కారాలు కట్టించాయి మనసు పూర్తిగా. అందువల్ల నువ్వు నీ యొక్క దయని నా ఎందుకు కురిపించి మనసును కాస్త నువ్వు ప్రిపేర్ చేయవలసింది. మనసే పెద్ద అడ్డంకి. మనసు పెద్ద అడ్డం కాదు, మనసులో ఉన్న విషయ వాసన. ఎందుకంటే ఈ ప్రపంచం ఆనంద నిలయం అనే ఒక భ్రమలో మనసు ప్రపంచంలో తెగతిప్పాం. అవన్నీ అంటుకుపోలేదండి. ఇవాళ ఒక్కరోజు విన్న తర్వాత మారిపోంటే చాలా ఏటం పడుతుంది, నరకం చూపించారు. ఇక్కడ కూడా కొంతమంది పేరు నిందించడానికి వచ్చిన తర్వాత సాధ్యమైనందుకు గేట్లో ప్రవేశించిన తర్వాత కుటుంబ విషయాలు ప్రస్తావించకండి ఈ 4 గోళ్ల మధ్య. ఇక్కడికి వచ్చాక పిల్లలు పోవాలని చెప్పారు. మాకు 4 మాకు 3 విన్నాను మన పిల్లలు.
విషయం ఎవరి దగ్గర కాదు, ఎందుకు వచ్చింది కదా ఆ చర్చలు. వచ్చిన దేనికి? వాటితో విసుగుపోయే కదా. వాటిలో శాంతి ఉంటే ఇంకా ఆలయానికి రావడం అంటే ఎప్పుడు ఎందుకు వచ్చామో అనేటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా పోతుంది. అంత మాట్లాడుకోవద్దు ఉండలేకపోతే గేట్ అవుట్లో పోవడం. ఎందుకు వచ్చాము ఈ ప్రాంతానికి? ఇక్కడికి పోయినా మరి ఇంకా డిస్కషన్ ఆగదు. ఇప్పుడు అవుతాయి ఇక్కడికి వచ్చింది ఏ కాదు, స్తోత్రం పట్టుకోవడం, ధ్యానం చేసుకోవడం, ఏదో దీనికి సంబంధించి చేయాలి. కానీ ఇంకా పురాణాలు పెట్టుకుంటే ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాలి? మాట అవన్నీ కాలుష్యం ఏర్పడిపోతుంది. ప్రపంచం నాలుగు మూల మనసును మొత్తిస్తే అక్కడ వచ్చి కూర్చున్నాం. పరమశివ రక్షించారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకంతమంది అంటే ఏది ప్రవచనం మొదలెట్టే ముందు ఈ మాటలు ఇంకా ప్రవచనం ఎన్నిస్తాయా? ఇక మనం ఎందుకు చూస్తున్నాం? ప్రవచనాన్ని చూస్తున్నాం. మొన్న ప్రారంభంలోనే ఎదురు డిస్కషన్ అప్పుడు చెప్పేద్దాం ఉంటాను. ఫీల్ అవుతారు వచ్చిన వాళ్ళు. ఫీల్ అవ్వడమే కానీ వివేకం తెచ్చుకోవాలి. శత్రువులా కనిపిస్తున్నాం ఈ మాటలు చెప్తే. వెళ్ళిపోతుంది, ఆయుష్ వెళ్ళిపోతుంది. ఇది చూస్తే విషయం చూస్తే సంక్లిష్టంగా ఉంది. ఎందుకు ఆ పురాణంలో వాడైనా రాముడు భరతుడు సైతులున్నాడు, వాడి పేరు స్మరించుకుంటూ ముక్తురాడు. ఏదో కర్మవశాత్తు పుట్టారు. వాడబోలేదు. ఇవే ఇలా ఈ దుర్గంధాలు పట్టించి ఎప్పుడు ఏది ప్రస్తావించాలో అది ప్రస్తావించాలి. ఈ నలుకోళ్ల మధ్య మాట్లాడవలసిన భగవత్ సంబంధమైన విషయం. అవతల వాళ్ళు ప్రస్తావించడం. మీరు రమణాశ్రమం వెళ్ళి కొంతమందిని చూడండి, ఏ ఊరికి వచ్చారని అడగండి. వచ్చిన పని చూసుకొని అప్పుడు నేను ఊర్లో దెబ్బతిని అలాగే అప్పుడు నాకు తెలుసు వాడు ఎవరైతే మనకి ఎందుకు, మనం ఎవరైతే వాడికి ఎందుకు అన్నీ కాదు. నా గేట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చేయవలసిన ధ్యానం ఏదో జరగాలంటే మీకెంతమంది ఏది ఇస్తుంది అంటే ఎక్కడ ఎలా ఉండాలో కూడా తెలియని పరిస్థితి. ఇవే ఇలాగే మనసుకి దుర్గంధాలన్నీ పెట్టింది. ఇక్కడికి వచ్చినా ఆగట్లేదంటే ఇంటి దగ్గర అంత తీవ్రంగా ఉన్నాయని. అటువంటి విషయ తీవ్రత ఉన్న వాళ్ళకి బుద్ధి ఎక్కడ భగవంతుని పట్టించగలం? మనసు భగవంతుని మీద నిలబడలేదని ఎందుకు నిలబడుతుంది? ఇటువంటి విషయాలకు దాన్ని ప్రవేశింపజేస్తుంటే రెస్ట్లెస్గా తిరుగుతుంది. అది ఇలాగ విషయాలు ఎంతకన్నమాట. ఇది రామాయణమా, భారతమా, భాగవతమా ఇంటి పెట్టుకుని అలా మాట్లాడాలి. అందువల్ల ఈ దుర్గంధం పెట్టిన మనసుని నువ్వే దీనికి నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని సుగంధం పట్టించాలి కరెక్టే. కానీ ఈ లోపు దాని ప్రిపరేషన్ అది సిద్ధంగా లేదు. అందువల్ల అంటే ఇందాక చెప్పినట్టుగా బ్రహ్మజ్ఞానంగా తప్పించి బ్రహ్మానుభూతి కలగదు. కానీ ఈలోపు ఈ మనసు ఏదైతే ఉందో ఇది దీనిలో ఉన్నటువంటి ఈ విషయ సంస్కారాలు అవరోధంగా ఉన్నాయి కనుక దయచేసి ఆ విషయ సంస్కారాల వల్ల కలుగుతున్న ప్రమాదం ఏంటో బుద్ధిని బోధపడే విషయం. బుద్ధికి అర్థం కావాలి వాటి వల్ల ఉన్న ప్రమాదం ఏంటో. అర్థమైతే అప్పుడు బుద్ధి వాటిని విడిపించుకోవడం చేస్తుంది. అందువల్ల నాకు వివేకం కలిగించు అని అక్కడ భూగంధమగుమది పూర్ణగంధముగున పూర్ణగంధముసన్వము అరుణాచల అని కూడా. ఎందుకంటే మనసంతా విషయ జ్ఞానాలతో నిండిపోయింది. నువ్వు నిర్విషయ స్వరూపుడివి. విషయములు అంటే ఇంద్రియాలు విషయాలు ఉన్నటువంటి ప్రపంచం. వీటి గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ మనసుని పట్టించాయి. నువ్వు నిర్విషయ స్వరూపుడివి. భగవంతుడికి రెండో వస్తువు వెలుగల్లి అది భగవంతుడు నిర్విషయ స్వరూపుడు అంటారు. నిత్య వ్యవహారంలో మనంతా కూడా విషయాత్మకంగా ఉన్నాం. వీళ్ళు వేరు వాళ్ళు వేరు కంటికి రూపాలు, చెవికి ఏమైనా శబ్దాలు, చర్మానికి స్పర్శలు, ఇవన్నీ ఒక విషయమయం విషమయం అంటారు. ఇవన్నీ మనసుకి పట్టిస్తాయి. ఇటువంటి మనసుకి నిర్విషయ పరబ్రహ్మం యొక్క జ్ఞానం ఎక్కించాలంటే అవకాశం ఉందా? ఎన్ని గురువుగారులు మారిస్తే ఎక్కుతుంది, ఎన్ని గ్రంథాలు మారిస్తే ఎక్కుతుంది, ఎన్ని ఆలయాలు మారిస్తే ఎక్కుతుంది. ఇంకొకటి చెప్పరు వాళ్ళు అలా తిప్పుకుంటుంటారు. అలా గాను చుట్టూ ఎద్దుల్లో తిరుగుతుంటారు. వాళ్ళకేల జ్ఞానం వీళ్ళు తిరిగితే ఈ మధ్యలో డబ్బులు పోతున్నాయి ఎద్దు తిరుగుతుంటారు. మనసును బాగు చేసుకోవాలని చెప్పి నిజాయితీగా ఎవరో చెప్పడమే వాళ్ళు బతికేస్తున్నారు. కానీ మొత్తం మీద ఎవరొకరు బతుకుతున్నారుగా ప్రపంచం. ఒకటి వీక్నెస్ మరొకటి ప్లస్ పాయింట్ ప్రపంచంలో. అది వ్యవహారంలో కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు. అందువల్ల విషయం చూస్తే ఇంత సంక్లిష్టంగా ఉంది, విపరీతంగా. అందువల్ల పరిపూర్ణ వస్తువు అది. ఆ పూర్ణ వస్తువు బ్రహ్మ పదార్థంతో చేరేటటువంటి పరిమళం. ఇక్కడ మనసుకి పరిమళం లేకపోతే ఆయన స్వీకరించారు. ఎందుకు మన మనసు గొప్పతనం ఏంటి? ఇంతమంది ఉండగా ఈయన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన? కొంతమంది వాళ్ళు చేసే 10 పేజీల ఖర్చుకి భగవంతుడు మనం రక్షించేస్తాడండి. 10 పేజీల ఖర్చుగా రక్షించేస్తే రూపాయి భక్తి చేసినప్పుడు ఇంకా మాట్లాడలేదు అంత మాట. అంటే పాప వాళ్ళకి భక్తి అయితే అర్థం అవట్లేదు అంత. వాళ్ళకి విశ్వాసం మంచిదే కానీ
లేదా రక్షించబోతే వదిలేసిన భక్తి పోతుంది. అంటే ఆ భక్తి ఒక వ్యాపారంగా వాడుకుంటుంది. మహాభక్తులే మాటం లేదు. అంటే మనం భక్తి చేసిన మాటలో రక్షించేయాలా? ఏమిటి మన స్పెషాలిటీ భగవంతుడు? కొంతమంది అలా మాట్లాడుతుంటారు, మాకే ఎందుకు రావాలండి ఇవన్నీ. ఇది ఎందుకు రావాలంటే తమరు ఏమైనా ప్రత్యేకంగా భగవంతుడికి అంటే వేరే ఆవిడ వెళ్ళిపోయినా బాగుండే కష్టం అండి. అదొకటి మళ్ళీ అది పైకంతా కానీ మాకే ఎందుకు రావాలి. ఏది మన ప్రత్యేకత ప్రపంచంలో? మన ఇంట్లో మనం ఏదో ప్రత్యేకం అనుకుంటాం, అది వేరే సంగతి. ఆ నాలుగు మధ్య మనకు ఏదో హవా నడుస్తుంది 4 రోజులు. భగవంతుడు మన ప్రత్యేకత ఏంటి? మనం ఆయన మర్చిపోకుండా ఎందుకు ఉండాలి? ఆయన మనం మర్చిపోకుండా ఉండే విధమైన భక్తి మన దగ్గర ఉందా? అది ఎవరికి పడుతుంది? భక్తి అంటూ ఉంటే డిఫరెంట్గా మర్చిపోదు. అంటే అది చేసిన దానికి అంత పెద్ద పెద్ద ఊహలు. మహాభక్తులైన వాళ్ళే మాకు మోక్షం వస్తుందా అని ప్రశ్న పడ్డారు వాళ్ళు. మనం చూస్తే దేవుడితో అసలు అవగాహన లేదు. అందువల్ల ఈ పెద్ద పెద్ద డైలాగ్ మాకెందుకు రాలేదు మోక్షం. మోక్షం రాదని అర్థం తెలుసా? మనసు చూస్తే మరి ఇంకట పూర్ణమార్గంటే డ్రైనేజ్ ట్యాంక్ అన్నా ఘోరంగా ఉంది. మనసు బ్రహ్మజ్ఞానం ఎవరు పట్టించేస్తారు? ఎవరు? ఎంతమంది ఫారిన్ గురువులు చుట్టూ మాత్రం ఎవరు పట్టించారు? ఫారిన్ గురువు అయితే మాత్రం మనసును అంటే శుద్ధి చేసేస్తారా? ఇంకా వాడిని పోషించేది, వాడి భగవంతులు కట్టించేస్తారు కావచ్చు, ఏదో అవుతుంది. సత్యం ఎప్పుడు ఇలా ఉంటుంది. సత్యం చెప్పినప్పుడు సత్యం పట్టించుకునే కాలము కాదు. ఈ సత్యాన్ని భరించలేదు, అందువల్ల ఎటువంటి పోతుంటారు జనం, చలికాలం జనం. మొత్తం మీద ఏమయ్యా నా మనసును పరిమళం తీసుకొస్తే అది జ్ఞానాన్ని వస్తుంది. అందువల్ల మనకు ఆ సాధన చతుష్టయ సంపత్తులు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్ళే నిరంతరం మనసుకు పరిమళం తీసుకొని వచ్చేది ఏంటంటే భగవత్ విరహాశక్తి. భగవంతుడు వేరుపడి నేను పొందుతానా లేదా ఇది పరిమళం. విరహాశక్తి, విరహాన్ని ఎడబాటును భరించలేని తాను. అది మనసును శుద్ధి చేసి పడేస్తుంది. బంగారాన్ని కాలిస్తే దానికి రంగు వచ్చినట్టుగా కాంక్ష దహించి అలబడుగు లోపల ఎక్కడ తరగతిలో వస్తుంది. మిగతా స్లో ప్రాసెస్ కానీ కొత్తగా ఆలోచించి అప్పుడు ఇక్కడ తర్వాత శ్లోకంలో అవయాలి మహిమని, నీదైనటువంటి మహిమని ఎవరు గుర్తించగలరు? నీ మహిమ యొక్క శక్తిని ఎవరు చెప్పగలరు? పేరు తలబగని పట్టిలాగితి నీ మహిమ కనుదురెవరరుణాచల. ఏదో పేరు మనసారా ఒకసారి స్మరించారు. ఎవరో బంధువు వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు, అరుణాచలం అన్నాను. అరుణాచలం అనగానే ఏదో ఆకర్షణ ఏర్పడింది. నేను ఒక్కసారి అరుణాచలం అన్నాను అంతే. ఏదో ఇంత అనుగ్రహించేస్తావా నేను అనుకోలేదు. సరేనా, ఈ పేరు ఇలా తలంచినంత మాత్రంలోనే మనం ఏం చేసావంటే పట్టి లాగితే నీ కృప అనేటటువంటి ఒక తాడుతో బంధించి ఒక్కసారి నన్ను మధురై నుంచి తీసుకొచ్చి అరుణాచలం కనీసం 400 కిలోమీటర్లు ఉంటుంది. పూల తక్కువ 300 కిలోమీటర్లు, 320 కిలోమీటర్లు అంత దూరం లాక్ వచ్చారు మనం అనుకో. సరేనా, ఇది నా బుద్ధికి అందటం లేదు. నీ యొక్క మహిమ నీ మహిమ కరుణ ఏదైతే ఉంది, నీ కరుణ యొక్క శక్తి నా బుద్ధికి అందనటువంటి ఈ అవ్యాజ కరుణ యొక్క మహిమని ఎవరు తెలుసుకుంటాడు? నీ యొక్క అనుగ్రహ వైభవాన్ని నువ్వే చెప్పాలి, ఇంకా ఎవరు చెప్పగలరు? అంటే అయస్కాంతం కొండ అని పేరు అరుణాచలం. ఆకర్షిస్తుంది అందరినీ, విశేషమైన ఆకర్షణ శక్తి అయస్కాంతపు కొండ. అందువల్ల ఆయన కొండ ఎదురుకుండా ఉండే అరుణాచలం అని లేదు, ఎక్కడో దూరంగా కూర్చున్నాడు మహానుభావుడు. పేరే లాగిస్తుంది. పొలవాళ్ళు వేస్తే ఆ పేరు బోల్డ్ మంది అంటున్నారు. మరి అంతమంది అలా లాగబడ్డారా అంటే అర్హత పూర్వ జన్మల్లో ఆయనకు ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ వర్క్ జరిగి సిద్ధంగా ఉంది. ఈ జన్మలో ప్రారంభంగా వండుకున్నారు. ఇప్పుడు మీ అందరూ వండుకొని వచ్చారని భావిస్తున్నాను. ఒక ఆర్డర్ ఉంటూ ఉండదారు వేరే సంగతి. లేదు మీరే ఉంటున్నారని వండుకొని వస్తే ఇంటికి వెళ్ళాక తిన్నాక రెడీగా ఉంటుంది. ఇంటికి వెళ్ళి వండుకోవడం అంటే ఏ వండుకోకుండా వస్తే అక్కడ వెళ్ళక ఏముంటుంది, గిన్నెలు ఉంటాయి. మీరు ఎలా పోలించారో అలాగే ఉంటాయి. అని చేసుకొచ్చాడు కనుక మహానుభావుడు 17 ఏళ్ళు మామూలు కాలతో అనుభవించాడు. ఒక్కసారి జరిగింది. ఏమి చెబితే ఇక్కడ భగవంతుడు మనం మోసపోతుంది. ఆయన ఎలా వస్తున్నాడు, మాకు కూడా వస్తుంది. ఎవడో చావు వస్తుంది, ఎవడో వస్తుంది, అలా వస్తుంది. ఏమి చేయకుండా ఎదిగిస్తాడు భగవాన్. అదే మళ్ళీ మనం ఏదో ప్రత్యేకం అనుకోవడం. మళ్ళీ నేనేదో ఐఎమ్ సంథింగ్ స్పెషల్. ఇది అహంకారం యొక్క ఒక పేరు. ఐఎమ్ సంథింగ్ స్పెషల్. ఏం స్పెషాలిటీ? అనంతపుడు జీవుడు మామూలు ఏడు ప్రత్యేకత తగ్గాలి. ఈ భావన ఉంటుంది ప్రతి చోట. అది వాళ్ళకి మధ్యకి వెళ్ళినప్పుడు ఉంటుంది, లేదా ఆఫీసుల్లో ఉంటుంది, ఎక్కడికెళ్ళినా ఉంటుంది. ఎక్కడికెళ్ళినా నేనేదో ఒక ప్రత్యేకత. అది వచ్చేసరికి వేదాంతంలో కూడా అది తొమ్మిది చూస్తుంటున్నాను.
నేను చదవడంలో ప్రత్యేకత, నేను చూడడంలో ప్రత్యేకత, నేను మాట్లాడడంలో ప్రత్యేకత. ఈ ప్రత్యేకత అని అంటున్నామంటే ఇంకేదో అక్కడ గూడు కట్టు కూర్చున్నాం. అందుకే ఆయన అంటున్నారు పేరు కలపగానే పక్షిలాగా ఎదిగి అందరిలాగే నేను మామూలుగా పేరు అన్నాను, నువ్వు ఇలా లాగేస్తాను అనుకోలేస్తున్నా, ఇలా లాగేస్తానంటే పేరు తలబెట్టేవాడు కాదేమో కూడా. సరే ఇంత మహావిష్కాంతాను నువ్వు అని చెప్పి నేను పేరు తలబెట్టడం అనేది ఒక నెపం. నన్ను ఎప్పుడు లాక్కుందావా అని చూస్తున్నావు. ఏదో ఒకసారి అరుణాచలంలోనే లాగి నెపం అంటే ఏదో ఒకటి ఉండాలి కదా. నెపం ఏదో ఒక కాదు. ఏమయ్యా నువ్వు అంతగా ఆయన ఎందుకు అనుగ్రహించాడు అరుణాచలం అన్నాడయ్యా అని ఆయన నువ్వు లోకానికి సమాధానం చెప్పుకోవాలిగా. అందువల్ల అది నెపమే తప్పించి నీ కరుణే ముఖ్య కారణం. ఇంతకన్నా లక్షలు స్మరించిన వాడు వాడిగా సాధనలోనే ఉన్నారు. అందువల్ల అంటే పూర్వజన్మ జ్ఞానం, పూర్వజన్మ ఈ సాధన అంతా జ్ఞాపకం పెట్టుకున్నాడు మహానుభావుడు. ఆ జ్ఞాపకం పెట్టుకుని ఉండిపోతుంది. దానికి ఇది నెపం అని ఇక్కడ అంటే తలంచినంతనే ఆకర్షించేటటువంటి ఆస్తి. ఆకర్షించావు కదా, నీ యొక్క మహిమ కనుదురెవరు? ఎవరి బుద్ధికి కూడా ఈ అనుగ్రహం యొక్క శక్తి ఎవరికి అందుకే కదా. ఎవరు తెలుసుకోగలరు? బుద్ధితో ఆలోచించే వస్తువు కాదు. అతీతమైనటువంటి నీ యొక్క అవ్యాజ కరుణ. అవ్యాజ కరుణ అంటే చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. ఈ పదం ఒకటి మీరు చూస్తుంటారు, నిర్హేతుక కృపా కటాక్షము అన్న పదం ఒకటి వింటుంటారు. నిర్హేతుక కృపా కటాక్షం వైష్ణవ సంప్రదాయంలో ఎక్కువ పదం తిరుగుతూ ఉంటుంది. దీన్ని తక్కువ అర్థం చేసుకుంటున్నాం లోకంలో. అదే నిర్హేతుక కృపా కటాక్షం. ఏ హేతువు లేకుండా అనుగ్రహిస్తాడు. నిర్హేతుక ఏ హేతువు లేకుండా అనుగ్రహిస్తాడు. ఏ హేతువు లేకుండా కృప చూపిస్తాడు అంటే దాని అర్థం మన వేళకల్లా భోజనం చేసి పడుకోవడం అందుకు ఏం చేయట్లేదు, మోక్షం అదే వస్తుంది. ఇలా అర్థం చేసుకుంటారు నిర్హేతుక కృపా కటాక్షం. చాలా సందర్భాల్లో నేను చెప్పాను దాని గురించి, చాలా సందర్భాల్లో చెప్పుకున్నాను దాన్ని. అర్థమైందా? మనం సాధన చెయ్యాలి. ఇలా చెప్పేనే నెపం అండి. మన ద్వారా సాధన నిరంతరం జరగాలి. కానీ ఆ సాధన ఏదో నన్ను ఉద్ధరిస్తుందనే భావన దాని ఎందుకు ఉండరాదు. మరి తమరు ఎందుకు సాధన చేస్తున్నారు? ఉద్ధరించడానికి సాధన ఎందుకు చేస్తున్నారు? చెయ్యకుండా ఉండలేకనే. అంతేగాని ఈ సాధన నాకు ఆలంబన కాదు. అయితే ఇక్కడ సాధన చెయ్యం, సాధన చెప్తే సోమర్థనం వస్తుంది. సోమరిని భగవంతుడు దగ్గర తీసుకోడు. సోమరి మోక్షం ఏంటి? సోమరికి ఏమైనా లేదు, పరమాత్మ అవసరం. మన సాధన వల్ల ఏమైనా మోక్షం వస్తుంది అనుకుంటే అందులో అహంకారం ఉంది. పట్టింది నేను చేసిన సాధన ఎందుకు మోక్షం రాదు? అహంకారం ఉన్నారు. చేయకపోతే సోమరతనం, చేసేను అంటే అహంకారం. ఈ మధ్యలో నలుగురు తిరిగిపోతారు. చెయ్యాలి, చెయ్యలేకపోతే ఎలా ఉంటామో అలా ఉండాలి. 100% చేయాలి. ఏమీ చేయని వాడు ఎలా ఉంటాడు అలా ఉండాలి. ప్రహ్లాదం చేసిన స్థితి చూసుకుని అదే కనిపిస్తుంది. అసలు ఏమి జీరో సాధన చేసిన వాడు కూడా అంత భయం వ్యక్తం చేయడేమో అలా వ్యక్తం చేయాలి. చూస్తే సాధన పర్వతాలు మించాడు. ఇదే చూస్తాడు భగవంతుడు లోపల. అర్థమైందా? అందువల్ల సాధన చేయకపోతే కుదరదు, చేసేనంటే కుదరదు. లోపల బయట బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి మైండ్. అది ఎక్కడో ఒకటి అహంకార ప్రదర్శన చేస్తుంది, ఎక్కడో ఒకటి ఆధారపడిపోతాం. ఇంత చేశాను కదా నాకు ఎందుకు రాదు అని పడిపోయాం. నీ అనుగ్రహం వల్ల నేను సాధన చేయగలుగుతున్నాం కానీ నా సాధనతో నేను మోక్షం వస్తుంది అనడానికి వీల్లేదు. నువ్వు నాకు ఇచ్చిన అవకాశం చేస్తున్నాను. సాధన చేద్దామన్నా చాలా మంది కనీసం మఠ వేసి కూర్చోలేకపోతున్నారు. అలాంటి దౌర్భాగ్యులు కోడుకున్నారు ప్రపంచంలో. నాకు ఆ గోళ్ళు అయ్యో రోజు 1 గంటన్నర, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు నీ గురించి కాలం వెచ్చించేటటువంటి భాగ్యం నీ వల్ల నాకు కలిగింది. ప్రారంభాన్ని అలా నువ్వు మాకు అనుకూలం చేసేవు కాబట్టి సాధన జరుగుతుంది. ఎవరి ప్రారంభాన్ని ఎవరు షేప్ చేసుకున్నాం? ఆ ప్రారంభంలో మనకు ఆ లీజర్ పీరియడ్ అంటే ఏర్పడిందా లేదా? ఆ 5 గంటలు సాధన అనుకోండి. ఆ 5 గంటలు మన గురించి ఇంట్లో వాళ్ళు వదిలేస్తున్నారు. 5 గంటలను అమ్మయ్య వీడు 5 గంటలు మనం వదిలేయాలరా వీడిని అనే బుద్ధి వాడికి ఒకటి వస్తుందా? ఆ 5 గంటలు మనం పీకు తినేస్తే ఇంకేం కాదు. ఎవడో ఇంటికి వచ్చి కూర్చుంటే బంధువు ఎవడో ఏమి చెడగొట్టం ఏమో బోర్డు రకాలుగా చెడిపోతుంది. అందువల్ల 5 గంటల కాలం వీడిని వదిలేద్దాం అని మన మీద ఏదో రకమైన ఆకర్షణ వికర్షణ జనాలకు ఏర్పడింది అంటే నీదే కదా. అసలు చేయడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడమే భగవంతుడి దయ. అందువల్ల ఇవేవి నాకు ఉపాయాలు కాదు. అలాగే చేయకుండా ఉండాలి. చేయకుండా ఉన్నాను అనుకో మనసు మళ్ళీ ప్రపంచ విషయాల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవదేవులు చింతించు దినము. ఇంద్రియాలతో పెద్ద సమస్య. వాటిని కనుక వదిలేమా ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అలవాటు పడి ఉన్నాయి.
అందువల్ల వాళ్ళు భగవత్ సాధన చేయించాలి. కమలాక్షు రక్షించు కరములు కరములు శ్రీనాథు గారు నాలుగు ఖాళీ ఉందా పిచ్చి మాట్లాడుతుంది. ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా మాట్లాడట్లేదు. ఇంట్లో ఎలా ఉంటుందో ఆలోచించచ్చు కదా. అలవాటు పడిపోయింది ఆ మాటలు మాట్లాడడానికి, కుటుంబం మాటలు. అందువల్ల భగవన్నామని చెప్పించాలి, వంచాలి. ఇది ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క పని పెట్టారు మనంతో. బై డిఫాల్ట్ నెట్వర్క్ లాగేస్తాయి. అందువల్ల వాటి తప్పు. అర్థమైందా? అందువల్ల ఏమయ్యా నీ కృపే ప్రధానం, నాది ఒక ఆలంబన, అదేంటి చిన్న నెపం. అర్థమైందా? ఇప్పుడు నిర్హేతి కృపా కటాక్షం చెప్తున్నాను కదా. ఈ భావనతో సాధన చేస్తే అప్పుడు భగవంతుడు మెచ్చుకుంటాడు. ఓ వీడు అహంకారం లేదురా, ఊరంత సాధన చేశాడు, ఊరంత సాధన చేశాడు కానీ ఇసుమంత సాధన చేయని వాళ్ళలాగా మాట్లాడుతున్నాడు. మీకు త్వరలో రాబోయేటటువంటి ఏమో సింహాదనాథుల దయ వల్ల త్వరలో మనం ఆవిష్కరించుకోబోయేటటువంటి ప్రహ్లాదుల పుస్తకం ఏదైతే ఉందో అందులో ఈ సీక్రెట్స్ అని ఉన్నాయి. రాశాం, మా ఆర్టికల్స్లోనే రాశాం. మన ప్రహ్లాదులను పేరు పెట్టి మన ప్రహ్లాదులని ఇవన్నీ రాశాం. స్టేట్ ఫస్ట్ వచ్చి ప్రహ్లాదు సంసారం మీద ఎలా ఉంటుందంటే, స్టేట్ ఫస్ట్ వచ్చిన వాడు ఎంసెట్లో నాకు ఆంధ్ర యూనివర్సిటీ విలింజిలింగ్ దొరుకుతుందంటారా అన్నాడు అనుకో. అలా ఉంటుంది ప్రహ్లాదు. నువ్వు స్టేట్ ఫస్ట్ రా, నువ్వు ఏంటి అడిగితే నీకు అదే ఇస్తా. నువ్వు వదిలిస్తే వేదాడు ఇంకోటి వస్తుంది. ఏమోనండి ఆంధ్ర యూనివర్సిటీ సివిల్ వస్తుందో లేదో మేము నాకు ఆ సివిల్ అందరూ తీసుకుంటారేమో అనుకోండి. అలా ఉంటే ఎలా ఉండేది ప్రహ్లాదు సంసారం నాకు ఒక్క వస్తుందో నటన కాదు. అది వాళ్ళకి వ్యవస్థలో ఉన్న ప్రమాదం ఏంటో తెలుసు కనుక వాళ్ళ సాధన పక్కన పెట్టితే, నేను సాధన చేసేను అంటే అహంకారం పడిపోయి దానికి మళ్ళీ ఆయన లోపల చూస్తుంటాడు. ఈయన గారికి ఏమాత్రం ఉందా, ఐఎమ్ సంథింగ్ స్పెషల్ అనేదో లోపల ఉడగలేస్తుంటుంది లోపల. ఓ మొట్టగా ఎక్కడ ఆయన ఎక్స్ప్రెషన్లో బయటపడలేదు. ఎంత భయపడ్డాడో సంసారం ఇది. ఏమో ఇంత జరిగింది ఆయన గారి వల్ల. ఏం లేదు, మనం 10 మందికి బాగా వడ్డించి పెడితేనే మనకు 10 మంది పొగిడారు అనుకోండి. ఇంకా మనకు ఆలోచిస్తే అదే విష్ణు సహస్రం పారాయణ. ఇంతే, ఇంకేం అక్కర్లేదు. మనం మోక్షం వచ్చిందానికి ఎక్కువ. ఇంకో పోతే 10 మంది దిక్కుమాలు పోగొట్టారు. భగవంతుడు ఒక వేషం కట్టి కింద దిగిపోయాడు నృసింహ రూపంతో. ఎంతమంది దేవుడికి అంత స్తోత్రం చేయాలి? చేస్తే ప్రహ్లాదుని అహంకారం రాదా? రాదు. మనిషి అన్నవాడికి రాదు. అసలు రాక్షసుడు, జన్మదహ రాక్షసుడు. రాదు. రాకపోతే ఆశ్చర్యపోలేదు కానీ వస్తే ఆశ్చర్యపోవడానికి ఉంది. చిన్నపిల్లలు అలా చేయకపోతే అలా చేయకుండా ఇలా కూతురు జపమాలు తిప్పుకుంటాడు కూడా 5 ఏళ్ళ వాడు. అదే ఆశ్చర్యపోవాలి చూసి ఇలా కూడా తీయాలి. ఎలా అలా చేసేవాడు ఫోటోలు ఎందుకు? ఫోటో తీస్తాం. 5 ఏళ్ళ వాడు కదా అలా చేస్తున్నాడు ఫోటోలు ఎందుకండి? అలా చేయడం వాడు వృత్తి. చెయ్యకపోతే రామ 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 అనుకుంటున్నాడు అనుకుంటే తులసిదాసులాగా వాడు పేపర్లో వేయాలి. ఇది డిఫరెంట్ కదా. ఆ విధంగానే ఈ పిల్లవాడు కాస్త వాడు పొగడ్తలు పోవడం ప్రారంభించిన అహంకారం కాదా? నా వల్లే స్వామి దిగి వచ్చాడు. అయితే ఎంతసేపు పొగడ్తలు పడిపోవడం ఎంతసేపు? ఇందులో ఇంద్రుడు, సామాన్యులో వాళ్ళందరూ అసలు వాళ్ళ దర్శనాలయంలో పరమశివుడు, బ్రహ్మగారు, లక్ష్మీదేవి, నారదుడు, గురువు గారు కూడా అక్కడ స్వామిని స్తోత్రం చేసి స్వామిని రాబట్టేట్టుగా ఏమీ లేదు అక్కడ. గురువుగారు వల్ల కానిది శిష్యుడు వల్ల అయిందంటే, ఓ మా గురువుగారు ఏమున్నాడు కానీ ఏదో సుఖమే ఉంది, నా వల్ల అయింది ఎంతసేపు రావడం అహంకారం. పైకి అనకపోయినా మనసులో ఆయన గారు మనసులో చూస్తాడు. మనం ఇంకా పైకి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోతాం. మనసులో గాలి చేస్తాం మోసపోతాం. ఎక్కడ శాంతం ఎక్కడ వీళ్ళు కూర్చున్నాడు ఆయన గారు. అందరు ఎక్కిపోతారా ఒళ్ళు కాస్త. అందువల్ల అవన్నీ రాసాము. ఆ పుస్తకాన్ని చూద్దాం, మొత్తం వస్తాయి ఇవన్నీ. ఎందుకంటే సాధకుడికి అవసరాలు అవన్నీ ఇక్కడ ఎలా దెబ్బవేసేస్తుందో వ్యవస్థ. అందువల్ల పోయి మహానుభావ నీ అనుగ్రహమే ప్రధానం. ఇక్కడ విధేయత కృపా కటాక్షం అంటే ఇది. ఎంత మనం గొప్ప గొప్ప సాధన చేసినా పరిమితమైన సాధనంతో అపరిమితుడిని కొనలేము. కామన్ సెన్స్ పెద్దగా ఏమక్కలేదు. కామన్ సెన్స్. నేను చేసేది ఎంతైనా పరిమితమైన సాధన. మీరు జీవితం మొత్తం మీద 10,000 కోట్ల రామనామాలు చెప్పారు అనుకోండి. కోట్ల తులసిదాస్ కూడా మీకు అనుకుందాం. 1,00,000 కోట్లు, 1,000,000 కోట్లు. 1,000,000 కోట్లు అంటే పరిమితం కదా. తులసిదాస్ కూడా ఎక్కువ అన్నారేమో కానీ 1,000,000 కోట్లు అన్నది కూడా అది కూడా లిమిటెడ్ ఫిగర్ అయినా. ప్లస్ 1 కలిపితే నెక్స్ట్ ఫిగర్ వస్తుందా?
పోయింది, అది పరిమితమే. పరిమితాన్ని అపరిమితంతో అక్కడ పరిమితంతో అపరిమితం ఎక్కడ పొందలేదు. మ్యాథమెటిక్స్ వచ్చారాదా వాడు అపరిమితుడు, మనం చేసే సాధన ఎంత గొప్పదైనా పరిమితం. ఎలా కొనేస్తారు? ఆయన గారు కనుక మీరు అపరిమిత సాధన చేస్తేనే ముక్తి వస్తున్నాడు అనుకోండి, ఇంకా జన్మలు ఎన్ని జన్మలైతే ఎన్ని జన్మలైతే పరిమితమే కాదు. ఎలా ఆయన పొందేది అలాగే ఎవడు పొందే అవకాశం లేదు, ఈయన పొందే అవకాశం లేదు, ఈయన పొందే అవకాశం లేదు. అని పొందేరా? ఇంకా ఆయన గారు ఈ పరిమిత సాధనని అపరిమిత సాధనగా మలుస్తారు. అనుకున్నాం కదా, చెమ్ము నీళ్లు పెట్టగలిగితే సముద్ర నీళ్ళలో కలగస్తే చెమ్ము నీళ్ళు ఏమయ్యాయి? సముద్ర నీళ్ళు అయితే. అలాగే పరమాత్మకు ఈ అహంకార రహితంగా ఒళ్ళు మర్చిపోయి సాధన చేస్తే అప్పుడు వాళ్ళ సాధనను తీసుకెళ్లి తన అనుగ్రహంతో కలిగేస్తారు. నిర్హేతుడు కృపాకటాక్షం అంటే అది. ఏ కారణం లేకుండా అనుగ్రహించడండి, ఏ కారణం లేకుండా అనుగ్రహించడం కానీ వెర్రెంగలప్పేం కాదు. ఆయన ఏమి పరమాత్మ వెర్రడా చెప్పండి? మనమే కాదు ఆయన ఎందుకు అవుతాడు? మన మహాతులైన వాడు, మనకి తెలియచ్చినవాడు ఇంకా మహాతులైన. ఇది ఒక తేడాగా అర్థం చేసుకుని ఆయన ఏం చేయగలదని ఆయన ఇస్తాడు రెండు ఎముడుగా వచ్చుకోవడం. ఇలా చెప్తున్నారు కొంతమంది. ఏమి లేకుండా ఎందుకు ఇస్తాడు కదా? ఇందువల్ల ఇగో ఈ సమర్థన రాహిత్యం, అహంకార రాహిత్యం ఈ రెండు లేనప్పుడు మన పరిమిత సాధనే అపరిమితమైంది. పరిమితాన్ని అపరిమితంగా మలిచి మోక్షం చేస్తారు. అది నిర్హేతుకం అంటే. అంతేగాని ఏమీ చేయకుండా ఏమీ రాదు, ఆ భ్రాంతి ఎవరు తొలగించుకోండి మనసు అని చెప్పి తర్వాత నన్ను భూతం పెట్టిందయ్యా, 2 భూతాలు పెట్టి, అంతకుముందు ఓ భూతం పెట్టింది, ఇప్పుడేమోని నువ్వు పట్టుకున్న ఒక భూతం కింద. ఓగా భూతము పోని భూతమై పట్టినను భూతగ్రస్తుని చేసి కరుణాచల. పోగ భూతము పోని భూతమై పట్టినను భూతగ్రస్తుని చేసి కరుణాచల. ఏనాడు వీడి నుంచి వేరుపడిపోయాను, అప్పటి నుంచి ఈ దేహాత్మ భావనని పిశాచి పడుకుని అలా పీడిస్తాను. దేహాత్మ భావన అనే పిశాచి, దేహాత్మ భావన పిశాచిట భూతం. మనం దాన్ని దైవంలా గుర్తిస్తాం. యథార్థం చెప్పనా, అసలు మన దేవుళ్ళకి దండం పెట్టేది ఈ దేహాత్మ భావాన్ని సేవ్ చేయడం. ఈ దేహాత్మ భావాన్ని హాయిగా చూడమని కలకాలం ఈ భూతాన్ని భూతం మనకు తెలియదుగా, ఆయన తెలిసింది. అందువల్ల దేహాత్మభావాన్ని గాయం తగిలిందో అక్కడతో దేవుడికి మనకి రామ్. మన దేవుడు ఎక్కువ, దేహాత్మభావం ఎక్కువ. ఫ్యాక్ట్ మాట్లాడదు, పనులు లేస్తే కావాలంటే దేహాత్మభావం ఎక్కువ, దేవుడు కూడా తర్వాత. దేవుడి కోసం దేహాత్మభావాన్ని విడిచిన వాళ్ళు వీళ్ళని అనుకోవాలి. ఆత్మభావం అంటే మన దేహము నేను అనే తలంపు ఏదైతే ఉందో దీనికి ఏ ఇబ్బంది లేకుండా ఉన్నందుకు దేవుడైనా దీన్ని గ్లోరిఫై చేయడానికి. ఎవడు మీరు పెడితేనే వచ్చిందండి అన్నారు అనుకోండి, ఈ గ్లోర్ మన ఇగో గ్లోరిఫై. మీరు లేకపోతే అసలు జరగదన్నారనుకోండి, అది గ్లోరిఫై అవుతుంది. ఎవరు గ్లోరిఫై అవుతారు? దేహాత్మభావం గ్లోరిఫై. మీరు వాళ్ళు 10,000 భోజనం పెట్టించారు అనగానే ఇగో గ్లోరిఫై అవుతుంది. 10,000 మందికి ఆహారం నేనే తయారు చేసేసానా, ప్రపంచంలో నేనే పట్టుకొచ్చేసానా, నేనే తినేసానా, నేనే మొత్తం అంతా బీజాలు పెట్టేసానా, నేనే చంద్రుని అయిపోయినా, నేనే సస్యాలు పుట్టించేసానా, ఇంత ఆలోచన నాకు లేదు. ఏదో కర్మగాలు డబ్బు ఇచ్చాను కనుక నేనే హీరో. అయ్యా ఫస్ట్ రుద్రాభిషేకం మీ పేరుతో జరగాలనగానే ముందు రుద్రాభిషేకం వీడి జరిగిపోయింది. ఫస్ట్ ఈ అహంకారం పైగేదో పోపరగా ఆయన గారు వచ్చినా కానీ ఆయన గారు తెలుసు దొంగ రుద్రాభిషేకం. ఫస్ట్ రుద్రాభిషేకం జరిగింది వీడిగో. పేరు మళ్ళించి 2వ వాడిని పట్టుకెళ్ళారనుకో లోపలికి, ఈయన గారు రుద్రుడు అయిపోతారు. అది భక్తే దేహాత్మ భావన మీద. అందుకే మహర్షి అంటుంటారు, అందరూ రెస్ట్లెస్ గా గానుగా చుట్టూ ఎదురు తిరుగుతున్నట్టు బాగా దేహాత్మ భావన చుట్టూ తిరుగుతున్నవాడని. దేహం రెస్ట్లెస్ ఇది ఉంది. దానికి గాయం తగలేమో కనీసం ఆపదంతా అక్కడ. ఈయన పట్టింది అది నన్ను బోధం పట్టింది. ఎప్పుడు ఆదిలో ఏనాటి దూరం అయిపోయిన ఆనాటి నుంచి నన్ను ఆవరించింది అహంకారం అనే పిశాచి. నీ దయ వల్ల, నీ బోధ వల్ల, నీ అనుగ్రహం వల్ల ఆ పిశాచి కాస్త ఆ పిశాచి నన్ను వదిలిపోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? దానికన్నా బలమైన పిశాచిని పట్టుకోవాలి. తప్పదంతే. మనకి దానికంటే బలమైన పిశాచిని పట్టుకుంటే ఇది పోతుంది, అంతే కదా. దానికన్నా బలమైన పిశాచి వాళ్ళు నువ్వు. ఇది
ఎందుకంటే ఈ అహంకారం ఏర్పడక ముందు కూడా ముందున్నవాడు నువ్వే, నీయంతే ఏర్పడింది ఈ సంసార వ్యవస్థ. అందువల్ల దానికంటే అతి బలమైనటువంటి ఈ పరబ్రహ్మ పిశాచాన్ని పట్టుకుంటే అది తెలుస్తుంది. దీన్ని నిందాస్తుగా నువ్వేమిటయో ఒక రకంగా అలా పట్టుకున్నావు. లేదు, నువ్వు పిశాచం అయిపోయావు. భోగ భూతము పోదు భూతమై పట్టినని భూతగ్రస్తులు చేశావు. అప్పుడో పిశాచి, ఇప్పుడో పిశాచి. అప్పుడు అజ్ఞానం అనే పిశాచి, దేహాత్మభావం అనే పిశాచి, ఇప్పుడు బ్రహ్మజ్ఞానం అనే పిశాచి. దాని అర్థం వదిలిమని కాదు అక్కడ అర్థం. బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ప్రపంచం పిశాచి అంటే ఏంటి? పిల్లలు ఎక్కడ పడుకోకుండా అలా తిరుగుతారు, ఎక్కడ దెయ్యాలు అలా తిరుగుతామంటారా? అంతే కదా, మనతో పడుకుంటాం. వాడు రాడు ఎక్కడ వీడిల్లు వాడిల్లు దెయ్యాలు ఎప్పుడు తిరుగుతాయి? రాత్రులు తిరుగుతాయి కదా. ఎలా దెయ్యాలా తిరుగుతా పడుకో ఇంటికి అనా? పిశాచి అంటే పిశాచి అంటే ఒకే మీద ఇంకో ధ్యాస లేకుండా దాని మీద ఉంటే దాని పిశాచం అంట. అది పీడించుకు. అందువల్ల బ్రహ్మానందం కలిగిందని కూడా అదే పెద్ద పిశాచి, అందరూ బయటకు రాలేదు. పిశాచి పట్టిన వాడికి స్వతంత్రత ఉండదు కదా, దాని అధీనంలో ఉంటాడు. ఇది దేహాత్మభావాన్ని పిశాచి పట్టింది కాబట్టి దాని అధీనంలో ఉన్నాం. ఈ వేళ తెలిసింది పిశాచం, పెద్ద పిశాచం పట్టుకున్నాడు. ఆ పెద్ద పిశాచం వచ్చి దీన్ని తరివేసి ఆయన పడుతున్నాడు. మరి ఆయన వాడు బ్రహ్మానందం అనేటటువంటి పిశాచం, అది ఆనంద పిశాచం. ఇది దుఃఖ పిశాచం. అది ఇక్కడ వ్యంగ్యంగా చెప్పడం మాట కదా. నీకు శక్తి ఎంత బలమైందో, నన్ను పిశాచిగా చేసేవంటే నన్ను ఏ ప్రపంచంలోకి వెళ్ళలేవా? అలా నన్ను పడు తినేస్తావేంటి? ప్రపంచంలోకి వెళ్ళి దగ్గర అందరిలా పెళ్ళిళ్ళకి వెళ్ళాలి. ఎన్ని పెళ్ళిళ్ళు వీళ్ళందరూ ఇలా. ఇప్పుడు వీళ్ళందరూ నీకు కొద్ది రోజుల్లో వీళ్ళ దగ్గర నుంచి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళ ద్వారా వ్యక్తం అవుతారు. టీవీలు చూసి మనమంది రీసెంట్ గా వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఉంటారే. ఇటీవల ఒక 2-3 నెలల్లో వెళ్ళిపోయిన ఖాళీ చేసిన వాళ్ళు, ఇంకొక 3 నెలలు ఖాళీ చేయని వాళ్ళు, వీళ్ళందరికీ వీళ్ళు ఎంట్రీస్. ఇంకా పుట్టినప్పటి నుంచి టీవీలు అప్పుడే మామూలు టీవీ ఎల్సీడీ, ఎల్ఈడి, ఇంకోటి ఇంకోటి ఇంకా ఈ దెయ్యాలన్నీ వచ్చేటానికి వీళ్ళందరూ ప్రిపేర్ అయ్యారు. దేవత ఎక్కడ రాదు, దెయ్యాలో సాధ్యానంతా దెయ్యాలి. బోధపడలే చాలా బోధలేదు. అందువల్ల ఇలా పిశాచిగా చేసేది అంటే నువ్వు వదలరాని అన్నాను. బ్రహ్మానందం వదలదు. బ్రహ్మానంద మత్తు అంబుజోదర దివ్య పాదాల వింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము. మత్తెక్కిపోయి ఉంటుంది ఆ చిత్తం. లోకం ఎలా ఒకడు మత్తో భగవంతుడు కూడా మత్తు. ఇది ప్రహ్లాదుడు విష్ణు పురాణాలు చెప్తారు. విషయాసక్తి ఉన్నవాడికి ఆ లోకం మీద పిచ్చి ఎలా ఉంటుందో, విషయాల మీద ప్రపంచం పిచ్చి ఉన్నవాడికి నిరంతరం విషయాల మీద ఎలా ఉంటుంది, ఎంత ధ్యాస ఉంటుందో భక్తుడికి భగవంతుడు అంత ధ్యాస. వీడికి లోకధ్యాస, వాడికి దైవం. విష్ణు పురాణంలో ప్రహ్లాదు చెప్తుంది. ఇప్పుడు భక్తి ఎలా మానేమంటావు? మానేడు నా చేతుల్లో ఉందా? లోపల నుంచి ఆయన ఇనుము అయస్కాంత సన్నిధి ఎట్లు భ్రాంతమగు. ఒకసారి అయస్కాంత దగ్గరికి వెళ్ళాక సూదికి చాయిస్ లేదు. ఇక అయస్కాంతం ఏమో సూదికి ఒక లెటర్ ఇవ్వదు. నీకేంటో ఆకర్షించమంటావా, ఆకర్షించమంటావా, నీ ఒపీనియన్ చెప్పు. ఒపీనియన్ పోలు అలాగా ఏం లేదు, ఇంకా లాగేయడమే అంతే. లోపల నుంచి లాగేసుకుంటున్నాను నన్ను. అలాగా నేను ఎక్కడ వస్తాను? నేను అడిగేనా? లోపల నుంచి నన్ను విశేషంగా ఆకర్షించుకుంటాను. నేను పైకి రాగలనా? నా చేతుల్లో ఉందా? మందార మకరంద మాధుర్యమున ఈ పద్యాలు అక్కడ వచ్చే పదులు. అందువల్ల భక్తుడికి భగవంతుడు పిశాచిగా వదలడు. అదే ధ్యాస. నువ్వేమిటే ఎలా పట్టించుకున్నావు అంటే వదిలిమని కాదు, అందులో ఉన్నటువంటి నిందాస్పతి. అంటే ఒక క్షణమైనా సరే విడిచిపెట్టకుండా నన్ను అలాగా పట్టుకుని ఉన్నావు, నన్ను పిశాచిగా తీసుకుంటావు. పిశాచిలా అయిపోయాడు కనుక భగవాన్ ఎవరు వచ్చినా సరే నేను గురించి మాట్లాడేవాడు. ఎప్పుడైనా ఎవరైనా భగవాన్ వెళ్తే ఎంతమంది పిల్లలు, వాళ్ళ నక్షత్రాలు ఏంటి, వాళ్ళ జాతక చక్రాలు ఏంటి ఎప్పుడైనా అడిగారు? భగవాన్ అడిగినందుకు నేను పుస్తకాలు చదివారు. మీ ఇంటి దగ్గర సినిమా దగ్గర లేదు, నెల కనీసం 5 ఏళ్ళు చూసుకుంటారు. ఏమాత్రం వెనకేసుకున్నారు డబ్బు. ఎక్కడైనా భగవాన్ అడిగినట్టు ఉన్నారా? మనం అయితే ఏం మాట్లాడతాం? ఎందులో మాట్లాడలేదు. కనీసం 3 అపార్ట్మెంట్స్ ఉన్నాయా? దాచేరా పిల్లలకి ఏమైనా? అందరూ సమానం పంచారా? అప్స్ అండ్ డౌన్స్ ఎవరు ఉన్నాయా? అప్పులు తీరిపోయా? ఎక్కడైనా మహర్షి మాట్లాడారా? ఇదే పిశాచం పట్టుకుంది.
భగవంతుడిని విశాఖం పట్టుకున్న తర్వాత ఆయనకి ఇవన్నీ ఎక్కడ తెలుస్తుంది? ఆయన ఎవరు మొదలెప్పితే అంతదే నేనెవడు ఆయన ఏది పొందున్నాడో దాన్ని పొందింపు చేయాలని ఒక కాంక్ష. అందువల్ల భోగం అంటే అందువల్ల భోగభూతము పోని భూతమై పట్టి నన్ను భూతగ్రస్తుని చేసి వరుణాచల అని చెప్పి తర్వాత ఏమయ్యా మహానుభావాలు, నేను ఎలా ఉన్నానంటే నన్ను మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోకు, నువ్వు నాకు పట్టుబొమ్మలా ఉండాలి. ఒక తీగ ఎలాగైతే తీగకి పందిరి తోడుగా ఉంటే ఆ తీగ కాస్త క్షేమంగా ఉంటుందో అలాగా నేననేటటువంటి నా తీగకి, నా భక్తి అనే తీగకి నువ్వు పందిరి అయి ఉండాలి. మృదుల తన్నే ప్రాపులేక వడగనీక పట్టుకొమ్మై కావు మరుణాచల. మృదుల తన్నే ప్రాపులేక వడగనీక పట్టుకొమ్మై కావు మరుణాచల. అంటే ఒక తీగకి సరిగ్గా లేకపోతే, పందిరి లేకపోతే తీగకి క్షేమం ఉండదు, వాడిపోతుంది. అల్లుకోవడానికి ఒక సరైనటువంటి పందిరి లేకపోతే, అల్లుకోవడానికి సరైన పందిరి లేక వాడిపోయేటటువంటి ఒక లేత తీగ దానికి దుస్థితి ఎలా ఉంటుందో అలాగా ఇటువంటి నాకు సూక్ష్మ జ్ఞానం లేదయ్యా. ఏదో ఎంతసేపు ఈ స్థూల జ్ఞానమే, ప్రపంచం సత్యం అనుకునే జ్ఞానమే కానీ దీనికి ఆధారమైన వాడిని తెలుసుకునేటటువంటి విశేష జ్ఞానం నా దగ్గర లేదు. కనుక ఎటువంటి సూక్ష్మ జ్ఞానం లేదు. నేను కూడా పెన వేసుకోవడానికి నాకంటూ ఒక ఆధారము అండా ఉండాలి కదా. లేదనుకో నేను తిరిగి కృషించిపోతాను కదా. అందువల్ల నువ్వు నా యొక్క శక్తికి పట్టుకోమలా ఉండాలి, ఒక పందిరిలా ఉండాలి. నువ్వు పందిరిగా లేవనుకో ఎవరు నాకు క్షేమం కలిగిస్తారు. మధ్యలో ఉండిపోయి ఎటు కాకుండా ఇంటి దగ్గర బయలుదేరిపోయాను, ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు కాస్త నువ్వు కాదన్నావు అనుకో, ఇక్కడ మళ్ళీ నా పరిస్థితి ఏంటి? అందువల్ల నేను ఆధారంగా పెట్టుకోవడానికి నువ్వు నాకు ఒక పందిరిలాగా ఉండాలి. తీగ ఎలాగైతే పందిరిని చుట్టుకుంటుందో, పందిరిని ఆశ్రయించి ఉంటుందో, కొన్ని ఉన్నాయంటే తీగలు ఆనపపాదు ఇవన్నీ ఉన్నాయి కూడా తీగలు ఉండాలి. దొండ ఒకటి ఏవో కొన్ని ఉన్నాయి, కాకర అనుకుంటా, ఇవన్నీ కూడా పందిరి వేస్తే కానీ అవ్వదు. అందువల్ల వేసినప్పుడు ద్రాక్ష ఒకటి బాగా, ద్రాక్ష అంతా కూడా పందిరిలే. లేదనుకోండి అవి సరిగ్గా మనకి అంటే అవి ఎత్తులోకి వెళ్ళి కళ్ళు పెడతాయి. అందువల్ల వాడికి అనుగుణంగా అవి చేయాలి. అది చేయలేనప్పుడు వీటిని నాటడం మేనడమే. ఆ విధంగానే మన భక్తి ఏదైతే ఉందో, మన భక్తి ఎలా ఉండాలంటే ఏది భక్తికి నిర్వచనం చెప్పి శంకర భగవత్పాదులు వారు శివానందలో చెప్తారు. ఇక్కడ ఈ ఉదాహరణ చెప్తారు. అంకోలం నిజబీజ సంతతి అయస్కాంతోపలం సూచిక సాధ్వి నైజ విభుం లతా క్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యదా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి ఇత్యుచ్యతే. భక్తి అంటే మహానుభావుడు నిర్వచనం చెప్పారు శివానందలహరిలో 61వ శ్లోకం. అంకోలం నిజబీజ సంతతి, అంకోల వృక్షం ఒకటి ఉంటుంది కదా, అది మహానుభావుడు అక్కడ శ్రీశైలం పర్వతాలను చూశారు. దాని నుంచి పుట్టినటువంటి విత్తనాలు వెంటనే దాన్ని ఆకర్షించిపోతాయి. ఏ చెట్టు యొక్క విత్తనాలైనా చెట్టుకు దూరంగా వెళతాయి. కనకాంబరం ఇవన్నీ రకరకాల దగ్గర, దీని విత్తనాలు మాత్రం ఆ మొక్క నుంచి రాగానే బయటికి వెంటనే దాన్ని అట్రాక్ట్ అవుతాయి. అంకోలం నిజబీజ సంతతి అయస్కాంతోపలం సూచిక, సూది అయస్కాంతం. సాధ్వి నైజ విభుం, సాధ్వి విభుణ్ణి అనుసరించి వెళుతుంది, సీతమ్మ రాముడిని అనుసరించి వెళ్ళినట్టుగా. ఎందుకంటే భయవేసి ఇంట్లో ఉండిపోవడం, ఒకడు వెళ్ళి వచ్చి నీకే కానీ పరీక్ష నాకు కాదు కదా, ఏమైనా కొన్ని సీరియల్స్ పెండింగ్లో ఉండిపోయి ఇన్ని అనలేదు ఆవిడ మాటలు. ఏమిటో మా నాన్న మగాడికి ఇచ్చి పెళ్లి చేశాను అనుకున్నాడు కానీ ఆడదానికి ఇచ్చి పెళ్లి చేశాడా అని అన్నాను. అయోధ్య రాముడికి బరువు పోయేది అయితే రక్షించుకోలేవా పదా అన్నాడు. అయిపోయిందా? వెళ్ళిన వాళ్ళు అసలు వెళ్ళవలసిన వాడు ఒకడే, కానీ మిగతా ఇద్దరు కూడా ఎక్స్ట్రా లక్ష్మణుడు చేశారు. అన్నగారిని పిలిచి ఉంటాడు మహానుభావుడు. భార్య సాధ్వి నైజ విభుం లతా క్షితిరుహం, తీగ పందిరిని అల్లుకుని 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 ఇదే పందిరి అందరికీ కనిపిస్తున్నాడు. సరేనా? ఇంకా సింధు సరిద్వల్లభం, నది ఎలాగైతే సముద్రాన్ని చేరుకుంటుందో, ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం. ఎవడి మనస్సు అయితే నిరంతరం 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 పశుపతి పాదారవిందముల వైపే వెళుతుంటుందో, ఉపేత్య పొందుతుంటుందో, నిరంతరం భావంలో పరమాత్మ పాదాలే ఉండాలి.
పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తి రూపేతి తిష్టతి సదా. ఆ మనసుకు వచ్చే ప్రతి వృత్తి, ప్రతి ఆలోచన భగవంతుడి యొక్క పాదారవిందంలో సంబంధించిందే ఎవరిదైతే అయి ఉంటుందో సా భక్తి ఇత్యుచ్యతే. అంటే ఆయన గారి మనస్సు ప్రపంచం వెళ్ళదా? వెళ్ళదు. తీగ ఎలాగైతే 12 దాటి వెళ్ళదో బయటికి, సముద్రం ఎలాగైతే నది ఎలాగైతే సముద్రాన్ని కాదని మరో పక్క వెళ్ళదో, అది అక్కడ ఉదాహరణ చూపించారు. అందువల్ల బాగా నిరంతర ఆకర్షణ భగవంతుడు ఎవరికి భక్తుడు. అందువల్ల ఏమయ్యా నువ్వు ఇప్పుడు నా భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఏవైనా వీటన్నిటికీ కూడా నువ్వు పందిరిగా ఉండవలసింది. నువ్వు తోడు లేవనుకో ఏమవుతాను? చివరిలో జ్ఞానం ఎలా కలిగాక ఎలాగ ఉంటా వేరే సంగతి. అందినే దారిలో భాగంలో చూడండద్దా ఏమవుతుందో నా భక్తి మధ్యలో ఏమవుతాయో, ప్రారంభాలు ఏం మారిపోతాయో, ప్రారంభాలు మీద పడిపోతాయో. మనకి ఏ బెంగాలైతే మనకి ఎంత ధైర్యంగా ఉంటున్నావా, ఇది గ్రంథాలు అర్థమయ్యేలా ఉంటున్నావా, అర్థం కాకలా ఉంటున్నావా? ప్రారంభాలు పక్క విసిరేస్తున్నాయి. ఈ ప్రారంభాలు మళ్ళీ మనం ప్రారంభాలు వాళ్ళ వాళ్ళతో ఆపదలే. ప్రారంభం అంటే మనం ఒక కోణంలో చూస్తుంటాం, దుఃఖాలు మాత్రమే అని. సుఖాలే పెద్ద మితిమీరి సుఖాలు వస్తే భగవంతుడికి అస్సలు జ్ఞాపకం. ఎంతో కొంత దుఃఖం ఉండడమే మేలు జీవితంలో, కనీసం జ్ఞాపకం ఉంటుంది. నిరంతరం దండం పెట్టినప్పుడు సుఖం 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 అని ఆయన గారు కుమ్మరించాడు అనుకోండి, ఇన్ని పోయిన తర్వాత శివానందాశ్రమా అదే కదా ఎక్స్ప్రెషన్లు అలా వస్తాయి. మరి ఇక్కడ వెళ్ళిపోతాయి. వెళ్ళిన వాడు మహాత్ములు పెద్ద పెద్ద జ్ఞానం ఉన్నవాడికి వెళ్ళిపోయి బైక్ మీద సామాన్యులు వెళ్ళిపడ్డాడు. మనకు అహంకారం కలగదనుకోవడం పెద్ద అహంకారం అంటే పట్టింది చెప్తున్నా. నాకు రాదని అహంకారం అది అక్కడే ఉంది, ఆ మాటల్లోనే ఉంది, ఇక్కడే ఉంది. ఏ ధైర్యం చెప్పు అహంకారం రాదు అంటే అది భగవద్గీత ఛాలెంజ్ చేస్తుంటాం లాంటిది. నువ్వెక్కడ నాకు అహంకారం కలిగించగలవు అని ఛాలెంజ్ చేస్తుంటావు. ఓ చూస్తాం లేదా సంగతి అది. ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఏనుగులు లాంటి వాళ్ళు నా ముందు కొడితే నువ్వు పట్టి పెద్దలే దగ్గర కొట్టకూడదు చెప్తుంది. మాకు ఏ కోరికలు ఉండవండి ఉండవా? ఎలా చెప్పిస్తాం? ఏ కోరికలు లేకుండా మోక్షం అంటారు. అంటే మోక్షానందం కలిగిపోయిందని చెప్పాలి. ఏది ఎక్స్ప్రెషన్ లేదు అక్కడ, ఏది ఫేస్లో వెలుగేం లేదు అక్కడ. ఏది ఖాళీగా కూర్చోవడం మాకు ఏ కోరిక లేదండి ఎలా చెప్తుంది? కోరిక అంటే అర్థమైందా? ఇది కనిపించేవే కోరికలు సూక్ష్మంగా చాలా ఉంటాయి. మన ఇంట్లో బ్యాక్టీరియా అంతవాడు డెట్టాలు అడ్వర్టైజ్మెంట్ చూపించినా 100% క్లీన్ చూపించిన చిన్న నలక చూపిస్తారు. అందులో చూడండి ఇట్లా క్లీన్ చేసిన తర్వాత 100% చూపించచ్చుగా, వాళ్ళు కోర్టులకు వేసేస్తారు. ఎలా వాడు 100% చూపించాడు అనుకోండి, మీరు ఎవడో నాలాంటి వాడు డెట్టాలు ప్రయోగం చేసి ఇక గోల్డ్ మిగిలే మీరు 3 రూపాయలు ఇవ్వనని చెప్తారు. అందువల్ల 1-2 చూపిస్తాడు మీరు క్లీన్ చేసిన తర్వాత కూడా. అంటే 100% పర్ఫెక్షన్ మేము కూడా ఇవ్వలేమని అని చెప్పాలి. ప్రపంచంలో ఏదైనా సరే 100% పర్ఫెక్షన్ ప్రపంచంలో లేదు. దీనివల్ల వాడలా చెప్పారు వాడు. అందువల్ల పెద్ద డైలాగులు కొట్టకూడదు. ఇలా దొరికిపోతున్నాం. ఇలాగా ఇవన్నీ మైనస్ పాయింట్లు. మనకి కష్టపడేవో మార్కులు తెచ్చుకుంటాం, ఇలాంటి ఉండకపోతే ఎవరెవరైనా పట్టించుకోరండి. ఎలా చెప్పేసాం పట్టించుకోరండి. నువ్వు పట్టించుకునేంత మాట వాడు అంటాడు. అప్పుడు ఇవే రమణ మహర్షిగా వచ్చి మీద పడి ముట్టించినా సరే కలగకుండా ఉండడానికి ఎంత ఏమాత్రం అంటే ఆ మాత్రం తవ్వుకు సిద్ధంగా ఉన్నవాడు పెద్ద పెద్ద మాట్లాడాలనిస్తాం. మాట చాలా కంట్రోల్లో ఉండాలి, అంటే ఆలోచన కంట్రోల్లో ఉండాలి. అందువల్ల ఇందుకు ఇన్ని మాటలు అక్కర్లేదు. ఒక్క మాట ఒకటే చెప్తాను. వెనకైనా ముందైనా ఏ దిక్కులోకైనా నేను చెప్పేది ఒకటే మాట. ముముక్షత్వం అంటూ ఉంటే మనిషిలో క్రమశిక్షణ, భగవంతుడిని పొందాలనే ఒక తపన లోపల ఉంటే ఆయన కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాడు. ఆ మైండ్ ప్లేన్స్ అని చెప్పి మనం ఎక్కడ దాన్ని శుభ్రం బాడీ చేసుకున్నవాడు ఎక్కడ చేయగలం? మొత్తం మనసులో ప్రతి మూల శుభ్రం చేసే బాధ్యత ఆయన చేస్తాడు. కానీ మన కాంక్ష మాత్రం నిరంతరం ఉండాలి. రోజులో ఉదయం ఒకసారి మధ్యాహ్నం సాయంకాలం 3 సార్లు అనుకోవడం కాదు. లేదు, నిరంతరం ఆ కాంక్ష ఎవరైతే భగవంతుడిని పొందాలనే తీవ్ర కాంక్ష లోపల ఉందా, మాటలో నియంత్రణ వస్తుంది, ఆలోచనలో నియంత్రణ వస్తుంది, చేష్టల్లో నియంత్రణ వస్తుంది. ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో చక్కటి వివేకం కలుగుతుంది. లోపల ఎవడ ఆలోచన ఉంది? పరమాత్మ ఆలోచన అన్నప్పుడు జ్ఞానం దగ్గర రాదా అన్ని వైపుల నుంచి. వాళ్ళు మాట్లాడుతుంటే అందం, కూర్చుంటే అందం, నిలబడితే అందం, చూస్తే అందం, చూడకపోతే అందం. ఎలా వచ్చింది అందం? అనేది భౌతిక అందాలు కాదవి. ఆలోచించి ప్రహ్లాదన కాదు, ఈ ప్రహ్లాదం కూడా చెప్పండి. లోపల పరమాత్మ గురించి ఆలోచన చేస్తే జస్ట్ ఆ గ్లో బయటకు వస్తుంది అంటే. స్నో రాసుకుంటే పాయింట్ రాసుకుంటే ప్రహ్లాదం రాసుకుంటే ప్రహ్లాదం రాసుకుంటే అదే వస్తుంది. ఇంకోటి ఎందుకు వస్తుంది?
మొత్తం మీద అయ్యా మహానుభావ, నువ్వు నాకు చివరి దాకా కూడా పందిరి అయ్యి ఉండాలి. నువ్వు నిన్ను ఆలంబనగా చేసుకునే నేను సాధనలో ఎదగాలి. ఒకసారి సాధన కాస్త వెళ్ళిందా పై స్థాయికి, మోక్షం ఎదగదు. మధ్యలో ఉదయిద్దామా అదేందా అని చెప్పడం అక్కడ అది ఆధారపడాలి అని చెప్పి, ఏ డాక్టరో కానీ బ్రహ్మాండమైన డాక్టర్ అయ్యా మహానుభావాలు, పొడిచే మైకపరిచి నా బోధ హరించి నీ బోధ కనుపించి కరుణాచల, పొడిచే మైకపరిచి నా బోధ హరించి నీ బోధ కనుపించి కరుణాచల. నువ్వు నా మీద మత్తుపడి చెల్లేవు. బ్యాంకులకు వెళ్ళినప్పుడు చూడండి, బ్యాంక్ బోధ పెడతారు, దొంగలు ఉన్నారు జాగ్రత్త, మీ మీద ఏదో ఒక ద్రవ్యం ఏదో కూడేదో మీది చెల్లి మీరు వచ్చిన అపస్మారక స్థితి తీసుకొచ్చి మీ డబ్బులు పట్టుకుపోతుంటారు. బ్యాంక్ మీద ప్రతి బ్యాంకులో కూడా కంపల్సరీగా ఉండాలి. కింద నోటు పడిపోయినట్టు చేసి కాబట్టి 10 రూపాయలు మీద అనగానే వంగుతో పడిపోతారు అని ఆ జాగ్రత్తలో మనం సూచనలు ఇస్తుంటాం. నువ్వు అలాగే చేసావయ్యా బాబు. కొంతమంది ఇతరుల మనస్సుల్ని వశీకరణ చేసుకునే నిపుణులు కొంతమంది ఉంటారు. ఒక రకరకాల పొడులు, ఒక మత్తు పొడి, ఆ మత్తు పొడి అయితే ఇలాంటివి ఏవో జల్లి వాళ్ళలో ఒక మైమరుపు తీసుకొచ్చి వీడేదో ఏడు పడుకోవాలో పడిపోతాడు. అక్కడి నుంచి నువ్వేమిటి చేసావంటే చెన్నైన వాడుగా అక్కడ ఎక్కడో నా నాన్న నేను కూర్చుని 7వ క్లాస్ చదువుకుంటుంటే ఇంకా పరీక్షలు రాద్దామని చెప్పి నేను ఏదో చెప్పకపోతుంటే ఏం చెల్లేవో కానీ మత్తు పడి పొడిచే మైకపరిచి మైకని తీసుకొని ఏమిటా మైకం చెప్పిన ఇందాక బోధమే పట్టుకున్నావు కదా. పూర్తిగా ఏది ఆయన కాదు, ఈయనకి ఒక్కసారి ఏమిచ్చాడో జడ్జి కానీ తర్వాత చదువు వేసాడు పూర్తిగా మఠ వేసి కూర్చోవడం లోపల అంతర్ముఖం అయిపోతుంది తెలియకుండా. ప్రయత్నాలు చేస్తేనే ఒక క్షణకాలం మనసు భగవంతుడి దగ్గర పెట్టడం కష్టమైపోతున్నటువంటి ఈ రోజుల్లో ఆయన గారు ప్రయత్నం లేకుండా లోపల వెళ్ళిపోతాం. అంటే మనసు ఇంక ప్రపంచాన్ని విడిచిపెట్టేస్తుంది. మనసు ప్రపంచాన్ని విడిచిపెట్టేస్తుంది అంటే ఎంత ఆనందం లోపల టేస్ట్ చూసిందో. ఏం కూడేసేవో పొడి ఏమిటంటే ఇలా చల్లేదంటే ఏమిటో అనిపించిందంటే మొత్తం మెళ్ళ పడిపోయాడు. గొడవ లేదంటే ఆయన కూర్చొని ఇక్కడ కొనుక్కున్నారండి అంటే అయిపోయింది. అంటే అక్కడ తోస్తుంది, ప్రాణం తోస్తుంది. ఏదో ఇలా చేస్తారు, ఏదో జరుగుతారు జరిగింది అనుకోడు. నువ్వు అలాగే ఏం చెల్లేవు, పొడిచే మైకపరిచి నా బోధ హరించి ఏం చెల్లేవో కానీ ఆయన దేహాత్మభావం ఎగిరిపోయింది. ఆ డెత్ డెమాన్స్ట్రేషన్ టైంలో ఆయనకి అప్పటిదాకా నేను వెంకట్రామన్, నేను చాలా సందర్భాల్లో మాట చెప్పాను, నాకు చాలా ఇష్టం, మళ్ళీ చెప్పుకుంటాను. మెట్లు ఎక్కిన వాడు మెట్లు దిగిన వాడు ఒకటే కాదు. మెట్లు ఎక్కిన వాడికి మెట్లు దిగిన వాడు 180 డిగ్రీస్. మెట్లు ఎక్కిన వాడు దేహాత్మభావన, మెట్లు దిగిన వాడు పరపరం. ఏ బాబోయ్ ఏమి జరిగిందో మెట్లు మీద కానీ మనం కావాలంటే రోజు అన్నవాళ్ళు ఎక్కిన దగ్గర కావాలంటే అక్కడ ఆశ్రమంలో ఒడుకుంటారు మొదలైందో కానీ మనకు మోకాళ్ళకి వస్తాయి, అది వేరే. ఏం జరిగిందో తెలియదు. అంతే మేడ మీద ఏం చేసాడో ఈ మిస్టర్ మహానుభావుడు గారు ఒక్కసారి ఆ డెత్ డెమాన్స్ట్రేషన్ టైంలో ఆ దేహంతో ముడిపడినటువంటి ఆ నేను అనే భావాన్ని తీసుకెళ్ళి ఒక్కసారి ఆ యూనివర్సల్ స్పిరిట్గా కలిసి అంతే. అంతవరకు తన పరిమితులు. ఇప్పుడు అంతకుముందు దేహం తాను అనుకున్నాడు, ఇప్పుడు అది జరిగిన తర్వాత తనలో దేహం కనిపిస్తుంది. దేహం చాలా చిన్నదైపోయింది. దేహం చావు వస్తుందా? చాలా చిన్న విషయం. మన ముందు చేయం ఎలా ఉంటుందో ఆయనకి దేహం యొక్క చావు ఇవన్నీ ఆ పరబ్రహ్మ స్థాయి నుంచి ఇవన్నీ చూస్తుంటే కైలాసంలో ఎక్కిన తర్వాత శివానందాశ్రమం ఎక్కడ కనిపిస్తుంది, ఎంత బోధతో పెట్టుకుంటాము అలా ఇక్కడ మనం. సో ఈ దేహం అసలు ఏ పాటింది, ఇది ఉంటే అంత పోతే అంత, బుడగ లేస్తే అంత పోతే అంత, బుడగ ఏ పాటిది అలా అనిపించింది. మనం తాను దేహం కన్నా వేరుగా ఉన్నట్టు తెలుస్తుంది. తాను ఏదిగా ఉన్నాడో దానికి చావు పుట్టుకలు లేవు. ఇవన్నీ అర్థమైపోయి ఆ క్షణంలో ఇవన్నీ ఐ హ్యావ్ నో కమింగ్, సో ఐ హ్యావ్ నో గోయింగ్, ఇవన్నీ ఆయన అర్థం. నా బోధ హరించి అంటే ఆ దేహాత్మ భావన, ఆ దేహాత్మ భావన ఏదైతే ఉందో అది హరించుతో ఈ పొడి వేస్తే ఈ పొడి కాస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఏమైనా పొడి ఎక్కడ దొరుకుతుంది, పొడి ఆయన దగ్గర ఉంటుంది. మేము షాపుల్లో అమ్మరు, మనకు ఇది కొనేద్దామనే ఈ మోరుకో దీనికో కొనేద్దామని ఉంటే వాడు అమ్ముతాడు. ఆ మోరు వాడు 20 వెళ్ళి కొనేద్దాం కదా. ఈ దేహాత్మ భావన హరించి నీ బోధ కనిపించింది. నీ బోధ అంటే శివైక్యం కలిగించుతాడు, శివానుభూతి. దేహం నేనన్న భావన తీసుకోడు, శివానుభూతి. కొంతమంది మహాత్ములు దేహం విడిస్తే మరణించారు అనకూడదు, శివైక్యము చెందేరు అనాలి.
శైవ సంప్రదాయంలో ఉన్నవాళ్ళైతే. వైష్ణవ సంప్రదాయంలో అయితే పరమపదించేరు అనుకుంటారు, అంటే పరమపదం చెందారు. పెద్దవాళ్ళ స్థాయిలో రోడ్డు మీద లేబర్ పోయేటంటే అంత బలమని అక్కర్లేదు, పోయేటంటే అంటే సరిపోతుంది. జ్ఞానం ఉండాలి కానీ ప్రధానం అక్కడ అంతే. అంతేగాని వాడు పరమపదించారని చెప్పి అది చూడగానే అక్కడ స్థాయి ఉండాలి. జ్ఞానం ఏది లేకుండా మనం ఆ మాట వాడకూడదు. ఇలా ఒకటో చోట వాడుతుంది, ఇలా వాడేది. అందువల్ల పెద్దవాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు శివైక్యం చెందారండి. శివానందమూర్తి గారు శివైక్యం చెందారు, స్థాయి పెట్టి ఆ మాట వాడాలి. అందువల్ల నాకు శివానుభవం కలిగించావయ్యా మహానుభావ, మొత్తం మంది జల్లేవు మైకం కలిగించావు, పూర్తిగా దేహాత్మభావం అందిస్తావు. అలాంటి పూడి మనం ఎప్పుడు జల్లినా బాగుండదు, మనకు అనిపిస్తుంది అలా జల్లితే బాగుండదు. జల్లుతాడని భయంగా ఉంది, బాబు పడుకోవడానికి భయంగా ఉంది, శివానందాత్మకం కాదని భయంగా ఉన్నది. ఇవన్నీ చెప్తుంటే ఏమైపోతాను, ఏం అవ్వం, ఉపయోగపడే మాటలే, ఏ నష్టపోవం, 4 జన్మలు తగ్గుతాయి. కనీసం దేహం పడిపోయినాడు కానీ పొందితే ధన్యులు, సందేహం లేదు. ఒకవేళ లేదనుకోండి, ఫీల్డ్ కేసు అనుకోండి, సపోజ్ ఈ సంస్కారాలు నిలబడితే ఉత్తరోత్తర భగవత్ సాధనకి బాగా వీలున్న జన్మలు, బాగా 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 వీలున్న జన్మ. అప్పుడు ప్రారంభం నుంచి అందుకుంటుంది అక్కడ సాధన ఇప్పుడు సందేహం లేదు. ఏ మాట అవుతాయి కాదు, అది భగవద్గీత మనకు ప్రమాణం. అందువల్ల వెంటనే మనకి ఇవ్వాలి. నాకు అది ఆ రెండో చెప్పడం నచ్చదు. నాకు రెండో చెప్పి మొదటికి పోతుంది, అయితే రెండోదో ఖాయం చేసుకోవడం. ఇప్పుడు పొందక్కలేదు చెప్పడమే కదా, రెండోది ఎందుకు చెప్తాము? ఫెయిల్ అయితే నేను అలాగూ ఫెయిల్ అయిపోతామండి. ఆ రెండోదో ఖాయం చేసుకోండి. ఇంకా రెండోది ఖాయం చేసుకోవడం ఎప్పటికీ ఖాయం అవ్వదు. అది ఆకర్షణ అన్నాక ప్రయత్నాలు ఉండి జస్ట్లో ఫెయిల్ అయితే అని చెప్పాడు. కానీ మనం ఇంకా రెండోది ఇప్పుడే ఖాయం చేసేవాడు దాని అర్థం ఇంటికెళ్ళి ఏమి చేయమని అర్థం, భోజనం తప్పింది అయిపోయింది కదా, దానికి ఎంత బాగోలేదు. అంటే రెండోది ఎప్పుడు చెప్పను, ఒకటే అంటే వెళదాం అంతే. రెండో దారి ఉందనే కానీ ఇంకో పక్క చూస్తాం, డైరెక్షన్ వచ్చేస్తుంది ప్రతి మనిషికి. పెళ్ళి కానీ ఎలాగే ఉంది, దీన్ని చెప్పక్కర్లేదు, లేదే పొంది తీరాలి అంతే. ఈ వేతన వెళ్ళాలి. రెండో పక్షం చెప్పితే మొదటి రెండో కూర పెట్టగానే మొదటి కూర శ్రద్ధ తగ్గిపోతుంది, సందేహం లేదు. అది ఏమిటి చేసుకుంటుంది, ఒకటే కూర ఇంక లేదనుకోండి అది అడగవుతుందండి. ఇంక అది లేకపోతే భోజనం లేదన్న తర్వాత అదే తింటాను అంతే, అర్థమైందా? ఇంకా రెండోది వచ్చింది సమస్య, రెండు ఎక్కడైనా సమస్య. అందువల్ల నా శివానుభవం కలిగించేవా మహానుభావ, కలిగించి ఏం పొడి చెల్లేవో కానీ చాలా వరకు అని చెప్పి ఆ పొడి చల్లడంతో మాకు ఏం చేశామంటే, రాకపోకలు లేని, ఇప్పుడే చెప్తున్నాం, రాకపోకలు లేని సమరంగ దివి జూపు మా కృపా పోరాట మరుణాచల. రాకపోకలు లేని సమరంగ దివి జూపు మా కృపా పోరాట మరుణాచల. అంటే ఒకసారి నీ ప్రాప్తి కలిగిన వాళ్ళకి ఇంకా రాకపోకలు లేని స్థితి కలుగుతుంది. రాకపోకలంటే సంసార వ్యవస్థను బయటకు వెళ్ళిపోతాం. ఇందులేని జనన మరణ మోహ పరంపర వ్యవస్థ ఉంది కదా సంసారం, దీనికి ఇందులో ఉన్నంతకాలం రాక పోక తప్పదు. రాక అంటే ఒక దేహం వేసుకుని రావడం, పోక అంటే మళ్ళీ దేహం మీద వెళ్ళడం. కానీ అది గోయింగ్ లైఫ్ అండ్ డెత్ రివర్స్ ఏదన్నాము. ఇవన్నీ కూడా ఇంకా చావడం పుట్టడం అనేది లేదు కదా. అలాగా అటువంటి ఇప్పుడు ఆ స్థితిలో ఇంతగా నువ్వే నిండిపోయి ఉంటావు, అటువంటి నీతో నేను ఐక్యం అయిపోతాను కదా. ఆ స్థితిలో నాకు ఎలా ఉందంటే, ఒకసారి నాకు ఏం చూడాలని ఉందంటే, చాలా విశేషమైన కోరుతున్నారు. నీ భక్తుడైనటువంటి వాడిని ఇప్పుడు భక్తుడు ఉంటాడు, సాధన చేస్తుంటాడు, సాధన చేస్తున్న వాడిని ప్రపంచం పక్కల అవుతుంది. వాడు చూస్తే పరమాత్మ పొందాలన్న కాంక్ష లోపల దృఢంగా ఉంది, కానీ పూర్వపు ఆలోచనలన్నీ కూడా బయట లాగేస్తున్నాడు, నా యాతన పడుతున్నాడు. ఎక్కడొక్కడ భగవంతుడు ఇంటర్ఫీర్ అవుతాడు వాడి విషయంలో. ఇంటర్ఫీర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, భగవంతుడికి వాడిని పట్టి పీడిస్తున్నట్టు సంసార వ్యవస్థ యుద్ధం జరుగుతుంది. ఓసారి నాకు ఆ యుద్ధం నువ్వు సంసార వ్యవస్థ యుద్ధం చేస్తుంటే ఎలా ఉంటుందో చూపిస్తావా అని అడుగుతుంది. సమరంగ దివి చూపు మా కృపా పోరాట మరుణాచల. ఈ అహంకారం దాని సైన్యం ఏదైతే ఉందో
ఆ అహంకార సైన్యం అంటే ఏదో కాదు, ఆలోచనలే. అహంకారాన్ని సైన్యం అంటే ఆలోచనలే. ఏదో ఆలోచన లేకపోతుంది మనకు. ఎవరి ఆలోచనలు వాళ్ళ పాలిట శాపాలు. ఆలోచనలే. ఓహో సైన్యం మీద పడిపోతుంది వచ్చి, ఓ ధ్యానాన్ని కూర్చోగానే, ఓ జపం కూర్చోగానే, ఇంకో కూర్చోగానే చూస్తే వీడికి భగవంతుని పొందాలనే కాంక్ష తీవ్రంగా ఉంటుంది. ఆయన గారు ఇంటర్ఫీర్ అవనంత వరకు వీడు యుద్ధం చేస్తుంటాడు, ఓడిపోతుంటాడు, పక్కన కొడుతుంటాడు, వేస్తుంటాడు, వీడికి ఎలా ఉంది. ఆయన గారు ఇంటర్ఫీర్ అయ్యాడు. ఇంటర్ఫీర్ అయిన తర్వాత ఇప్పుడు యుద్ధం ఎవరు చేస్తారు? ఆయన చేయాలి. అంతే అప్పుడు భగవంతుడికి, మన శత్రువు అయినటువంటి సంసార వ్యవస్థకి, దైవశక్తికి, రాక్షస శక్తికి నేనేం చేయాలి? మధ్యలో జస్ట్ నేను ఎలా క్రికెట్ మ్యాచ్ చూడాలి. అలా చూడనిస్తావా అవుతాడు అంటే దాని అర్థం ఇంత యాతన పడుతుంటే నువ్వు కల్పించుకోవా? నువ్వు చివాట్లు పెట్టడం కదా. నువ్వు కల్పించుకుంటే కదా యుద్ధం చేయగలను నేను. నువ్వు కల్పించుకోకపోతే నేనే యుద్ధం చేయాలి వాడితో. నా తెచ్చే వాటికి ఓడిపోతున్నాను వాడి చేతులు. నువ్వు ఇంటర్వ్యూర్ అవ్వాలి. నువ్వు ఇంటర్వ్యూర్ అయితే అప్పుడు కవర్ చేసుకుంటావు. నువ్వు కవర్ చేసుకుంటావు, నేనేమవుతాను? సాక్షి చెబుతాను. నువ్వు వచ్చిన తర్వాత నేనేది తింటా. అప్పుడు ఏం చేయాలి? ఇండియా బంగ్లాదేశ్ ఫైనల్, ఆసియా కప్ ఫైనల్ లాగా చూడాలనుకుంటున్నాను. అంటే ఏముంది? అలాగా సమరంగ దివి అనగానే అక్కడ అంతటా నిండున్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపుడు నువ్వు, నన్నేమోనే ఓ పక్కన ఆగుతోంది అహంకారం. ఈ రెండింటికి లోపల నాకు చూస్తే నేను పొందాలనే కాంక్ష బలీయంగా ఉంది, సందేహం లేదు. కానీ లోపల నిన్ను పొందాలనే కాంక్ష ఎంత ఉందో, నన్ను మళ్ళీ పునర్జన్మలోకి లాక్కెళ్ళిపోవాలని కాంక్ష దానికి ఎంత ఉంది. అది నల్లాగుతుంది. నేనేమో నీ పాదం పట్టుకుంటున్నాను, నువ్వు ఇంకా ఇంట్రెస్ట్ రావాలి. సామాన్యంగా దాని విజయం అవుతుంది కదా, దాని శక్తి ఎక్కువ. మమ్మ మాయా దురత్యయ, నువ్వు వస్తే కానీ ఇక్కడ మళ్ళీ అహంకారం ఇంటర్ఫేర్ అవుతుంది. నాకు ఎవరి సహాయం అక్కర్లేదండి, నేనే వచ్చేయగలను, బయటగలను. అది పెద్ద సమస్య. నేనే వచ్చేయగలను, మాకు ఎవరి సహాయం అక్కర్లేదు, మేమే దాటించగలం అనుకుంటే అది మన అహంకారం. ఆ అహంకారం దశలేదు. అహంకారం ఎక్కడో ఒకటి దెబ్బపడుతుంది. అసలు అది అహంకారంగా కనిపించదు, మన ఫ్రెండ్లా కనిపిస్తుంది దెబ్బ. అందువల్ల నువ్వు కలగ చేసుకుంటే కృపా పోరాటం అంటే నా ఎందు కృపతో నువ్వు నాకు వంత పలికి, ఓ వీడి శత్రువు నేను నిర్దిస్తాను అని ఒక్కసారి రంగంలో దిగేవనుకో, ఒక్కసారి ఆ తిరిగే యుద్ధం ఎలా ఉంటుందో చూపిస్తావా? ప్రతివాడు హృదయంలో నిత్యం యుద్ధమే. ఇప్పుడు ఆనాడు కురుక్షేత్ర యుద్ధం మనం చూడగలమంటే చూడలేము, అయిపోయింది. ఇప్పుడు 1000 సంవత్సరాలు అయిపోయింది, చూసే అవకాశం లేదు. ఇప్పుడు ఈ యుద్ధం ఏదో చూడొచ్చు. అయితే పరమాత్మను ఆహ్వానించాలి. పరమాత్మ పొందాలనే కాంక్ష బలీయంగా లేకపోతే ఆయన ఇంటర్ఫీర్ అవ్వదు. ఆయన ఇంటర్ఫీర్ అవ్వనంత వరకు మన గోల. ఆయన ఇంటర్ఫీర్ అయ్యాడు, మన సైడ్ అయిపోవచ్చు. ఆయన పడతాడు, ఇంకా గోలేదు. ఆయన కవర్ చేసుకున్నాడు, ఆయనకి విజయం అవుతుంది. ఆయన ఎక్కడ జయించగలదు? అందువల్ల మన భక్తి పెరగకుండా జ్ఞాన అడ్డంకులు పెడుతుంటారు. దానికి తెలుసు మన భక్తి పెరుగుతుంది అనుకోండి, ఆయన వస్తాడు ఎప్పుడు మధ్యలో. ఆయన వస్తే ఇది తోలజాడేస్తుంది. అందువల్ల మన భక్తిని డైలీ ఏవో చెప్తుంది లోపల. అప్పుడే ఎందుకు మోక్షం అని ఇలా ఒక చదువులు అనుకుంటున్నాం. ఎందుకు ఇవ్వడం అని వాళ్ళని సాక్ష్యం తెచ్చుకుంటాం. తగ్గ వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు ఆ మాట అన్నాడు. ఓహో నువ్వు విష్ణువు పట్టుకున్నావా? గురుపుత్రులు కూడా ఆ మాట అన్నారు. అంటే విష్ణువుని పట్టుకున్న వాళ్ళు మేము, మీ నాన్నగారు తండ్రి పాడేదేమా? మేము లేమా? మేము హాయి బతకట్లేదా? ఇలాగన్నట్టు ఇందులో సందేహం ఏంటి? నువ్వు పాడేదే కదా అని చెప్పాడు. సందేహం ఏంటి? బ్రహ్మాండంగా చెడిపోయావు. విష్ణు అన్నవాడిని అంగీకరించలేకపోతున్నావు. విష్ణు అంటే బోధపెట్టలేదు. విష్ణు లేకుండా బతికేస్తానంటే నాన్న ఎంత అజ్ఞానంలో ఉన్నావు, నెంబర్ 1 అజ్ఞానంలో ఉన్నావు నువ్వు. ఇవన్నీ పుస్తకంలో వస్తాయి. ఆయన ప్రవచనంలో చెప్పారు అవన్నీ. అంటే మీ అందరం పాడైపోయామా అని అడిగారు. ఏమిటి సందేహం ఉందో అని చెప్పారు. ధైర్యంగా మాట్లాడేటప్పుడు సార్ సీన్ ఊహించాలి. 5 ఏళ్ల వాడు పర్వతంలాగా మనిషి ఆయన గారు. సరే ఎందుకు చూస్తే పరబ్రహ్మం గురించి చర్చ ఒళ్ళు కదిలిపోతారు. నృసింహ పురాణం చూస్తే కదలలేదంటే అసలు మనకి ఏం ఎక్కలేదని అర్థం. మనం దేనికి కదలం అదే గొప్పతనం. టీవీ సీరియల్ తప్పించి మొత్తం ఉంచలేదు. ఇదో ఇది అనేసరిగానే కొట్టకండి ఉపయోగపడుతుంది, పరిగెట్టలేదు. అందువల్ల ఏమయ్యా నేను ఒక్కసారి బాగా చూడాలనుకోండి, ఎత్తులో వెళ్ళి కూర్చోవాలి. సరే ఎత్తులో కూర్చుంటే దాన్ని బాగా చూడవచ్చు. అలాగే నేను ఏం చేస్తానంటే ఆ జ్ఞానం యొక్క సరిహద్దు నన్ను తీసుకెళ్ళిపో. ఆ మైండ్ లాస్ట్ పాయింట్ తీసుకెళ్ళిపోతే ఏముంది? ఆ మైండ్కి ఎడ్జ్లో ఉంటుంది ఆత్మ. అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టు.
ఒక్కసారి మైండ్లో వచ్చే ఆలోచనలు సాక్షిగా చూస్తుంటాను. నువ్వు ఒక్కసారి వాటికి మెసేజ్ చేస్తుంటావు, నువ్వు అవి కొట్టుకుంటూ ఉంటారు కదా హాయి ఉంటుంది. చాలా నేను యుద్ధం చేసి అలిసిపోయాను. నేను ఎంతగానో పారాయణ చేస్తాను, ఏమైనా ఎంతగానో చేస్తాను, అయిపోయింది. నువ్వు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏదో వంట ఎలాగ చేస్తున్నాం అనుకోండి, ఇంకా ఆవిడ మధ్యలో దిగి ఇలా కొవ్వు దోపుకొని ఏమిటి చేసావు కానీ అనగానే మనం పోయి కూర్చోడానికి సరిపోయింది అంతే. మన వాళ్ళు ఎక్కలేదండి పోయే దగ్గరికి ఆవిడ మొత్తం తప్పడం. ఆవిడ రానంత వరకే మనం అసలు ఆ గెరడి తిప్పి అది తిప్పి ఆవిడ వచ్చి ఇలా దోపుకుంది. ఆవిడ ఇంకే ఉంది గేదెలు వంట అయితే కారగండి. అదే నువ్వు వచ్చేసేవనుకో అది నిరంతర పోరాటం. ఏంట్రా నా భక్తుడు నువ్వు ఎలా చేస్తావని చెప్పి ఆయన తెలియదు మధ్య అనన్యాస్చింతయంతో మా మే జనాభ పరిగతాం నిత్యాభయుక్తానం యోగక్షేమం వహామ్యం. నేను ఆయుధమే పడినా అన్నాడు. నిజమా? అసలు ఆయన ఏడు అవసరం అని చెప్పాలంటే ఆయుధం అవసరమా? కంటి చూపులో దగ్గర అమాయకుడు దుర్యోధనుడు ఇది ఏడాది మా తెలియదు అన్నాడు. అది అదే మరి విరుతనం కదా. అందువల్ల కేవలం పరమేశ్వరానుగ్రహం ఆయన ఎప్పుడో కలగ చేసుకుంటాడు. ఆ కలగ చేసుకునే క్షణం ఎప్పుడు వస్తుందో ఆ క్షణం ఎప్పుడు వస్తుందంటావు అని అన్నట్టుగా ఇందులో ఉంది. ఇవన్నీ భావాలు పెట్టి మహర్షి అంటున్నారు. ఆ తర్వాత ఇంకా రాకపోకళ్ళు అపరాధం ఉన్నట్టుగా అచ్చపు చీకటింపడి గ్రహభృతులై విషయ ప్రవిష్టులై చచ్చు చుపుట్టు స్మరణ చర్మిత రాక పోక రాక పోక రాక పోక అయిపోయిందా అని చెప్పి తర్వాత ఈ భౌతిక దేహం దాని ఏదన్నటువంటి నేను నా భావన గురించి మళ్ళీ చెప్తున్నారు. భౌతికమౌ మేని పట్టార్చి ఎప్పుడు నీ మహిమ గణ కరుణింపు అరుణాచల. భౌతికమౌ మేని పట్టార్చి ఎప్పుడు నీ మహిమ గణ కరుణింపు అరుణాచల. భౌతికమౌ మేని ఈ దేహము కూటువా. కూటువా అని పదం మీరు ఇళ్లలో వాడుతుంటారో లేదో. ఏమంటారంటే బీరకాయ కూటుకోపో, బీరకాయ కూటు అని పదం వాడతారా కొంతమంది ఇళ్లలో? కూటు అంటే అనేకమైన కూరలు కలిపి తెచ్చిన కూటు అంటే తమిళన్ పదం అది అక్కడి నుంచి వచ్చింది. ఈ దేహము పెక్కింటి కూటువా కోటయ్య గారు భాగవతంలో రాశారు. అదే మన పుస్తకంలో కూడా ఇవాళ వేసాం రండి. ప్రహ్లాద అన్న మాటలో సంగీతం గారు చెప్పింది దేహము పెక్కింటి కూటువా. కారు ఎలాగైతే అసెంబ్లీస్ ఆఫ్ సో మెనీ థింగ్స్, దేహం కూడా అనేకమైనటువంటి వాటి యొక్క మేళ ఉంది. కాబట్టి రేపు చివరిలో దేని కదమండి విడదీసేస్తారు. ఎన్నో కలిపితే దేహం తయారైంది. లేదా ఆ విధంగానే ఈ పంచభూతాల సమ్మేళనం వల్ల కలిగినటువంటి అజ్ఞానమయమైనటువంటి ఈ జడదేహము భౌతికమౌ మేని. పంచమహాభూతాల యొక్క పాళ్ళు ఇందులో ఉన్నాయి. అందుకే కొడుకు వేరు చేసేస్తాడు. మొత్తం ఇవన్నీ చెప్పి మంత్రం చెప్పించి కొడుకు వేరు చేసేస్తాడు. ఏ భూతం మాట ఆ భూతం పట్టుకుపోతుంది. ఇప్పుడు పంచభూతాలారా ఎంతకాలం మీరందరూ కలగ చేసి మా దగ్గర ఉన్నారు కాబట్టి ఇప్పుడు మా నాన్నగారు రూపంగా ఇలా తెలిసి వచ్చాడు, అయిపోయింది. వాళ్ళ సందర్భం కాస్త అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు ఎవరి వాట వాళ్ళు పడుకుంటుంది అని శ్మశానంలో పెట్టిస్తారు ఆ మంత్రం. ఇది కాదు. అప్పుడు అగ్నిదేవుడు మిగతా 4 భూతాలకి వాళ్ళ వాట పడుతుంది. వీళ్ళు అగ్నితత్వం చేస్తారు దేహాన్ని. అక్కడి నుంచి దేని వాట దానిపోతుంది. ఆకాశం ఎంత వాటా పెట్టింది, జలం ఎంత వాటా పెట్టింది, భూమి ఎంత వాటా పెట్టింది, అన్ని కలిపితే పంచభూతాలు. ఈ పంచభూతాల సమ్మేళనం ఏదైతే ఉంది ఇది అజ్ఞానమైన జడదేహం. ఈ జడదేహం పట్టుకుని దీని యందు నేను అనేటటువంటి అభిమానిస్తున్నాను కదా, ఇదే నేను ఇదే నేను ఇదే నేను అంటే అభిమానించేటటువంటి ఈ పట్టు కాస్త సడలి, ఈ దేహాత్మభావనని పట్టు కాస్త సడలి నిరంతరం నీ జ్ఞానస్వరూపం గాంతున్నట్లుగా నన్ను అనుగ్రహించవయ్యా. ఈ జడదేహం ఇది. జడదేహం అంటే జడమదేహం అని కాదు ఇక్కడ. జడము అంటే చైతన్యము కానిది అని అర్థం. చైతన్యం ఎవరంటే భగవంతుడు, జ్ఞానమయుడు. దేహానికి తానున్నట్టు జ్ఞానం లేదు. తానున్నట్టు దేహానికి జ్ఞానం లేదు కనుక ఆ జ్ఞాన స్వరూపుడైన వాడు దాని నుంచి బయటకు వెళ్ళిపోతే అలాగా ఓ ముద్దులో పడుతుంది. సో నేను అనుకోగలిగే శక్తి దేహానికి కాదు. అది ఎప్పుడు తెలిసిందంటే తావు దగ్గర తెలుసు. అంతవరకు రెండు కలిసిపోయి ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే ఆ దేహమే నేను ఎంచుకుంటాం అనుకుంటున్నాం. దేహానికి నేను అనుకునే శక్తి లేదు. నేను అనుకోగలను జ్ఞానశక్తి. అది ఆ జ్ఞానశక్తి దేహానికి కాదు, జీవాత్మ అయిన మనది. ఈ రెండు కలిసిపోవడంలో దీన్ని పట్టుకెళ్ళి దాన్ని తీసుకొస్తుంది. దేహం అనేది నేను కాదని అక్కడ తెలుస్తుంది రంగు.
ఇంకా అక్కడ దేవుని తర్వాత ఏముంది, వాడు వెళ్ళిపోయి బయటకు ఎంత మళ్ళీ వచ్చింది కనుక. అందువల్ల అవతల వాడి సేవను చూసి మనం జ్ఞానం పొందాలి. ఏమంటే మా సేవను చూసినా జ్ఞానం పొందుతాం, మనకేమిటి వస్తుంది సేవను చూసినా మళ్ళీ వెనక్కి వచ్చాడు. మనం చూడడానికి ఉండం అక్కడ. ప్రపంచం ఏంటంటే అవతల వాడు చూసి నువ్వు బుద్ధి తీసుకోవాలి. బుద్ధి ఎందుకుంది? ఓహో వాడి దేహం అక్కడ ఓ తన్నినా లేవదు, ఓ పుట్టినా లేవదు, చిట్టినా లేవదు, మీద పడిన రాయబడిసిన అమ్మ అంటుంది అంటే దాని అర్థం అది నేను అంటలేదు, అంటే నేను అన్నది అది కాదు మాట. సో అక్కడ అది నేను కానప్పుడు ఇక్కడ కూడా నేను అది కాదు. నేను దేహం నేను నేను అనుకుంటున్నాను వెళ్ళగా అన్న ప్రశ్న నడప. అది చూసి నేర్చుకోవడం అంటే మా కూడా కానివ్వండి అసలు ఆలోచించి ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. అవతల వాడు చూసి ఆలోచించడం వాడు వివేకవంతుడు. సో ఈ దేహము నేను కాదు. ఆ నేను అనే లక్షణం మరొక వస్తువు, అది చైతన్యము. ఆ రెండు కలిసిపోయినాయి, చైతన్యము జడము రెండు కలిసిపోతే దాని మేళం ఉంటుంది. ఆ జడంలో మళ్ళీ 5 ఉన్నాయి ప్రైవేట్ నుంచి. వీటన్నిటికీ ఆధారంగా లోపల చైతన్య వెలుగు ఉంది కనుక ఆ చైతన్య వెలుగే నా స్వరూపం, అదే ఆత్మ. అది నేను అన్న జ్ఞానం కలిగిపోతే అప్పుడు ఇవన్నీ లోపల ప్రవర్తిస్తుంటే నేను వెలుగు ఉంటాను. అదే మహర్షి. అర్థమైందా? ఇది అర్థం కానంత వరకు ఈ నేను అనేటటువంటి లక్షణం దీని మీద ఇంపోజ్ చేసి దేహము నేను దేహము నేను దేహము పట్టు 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 ఎంత పట్టో ఆ దేహం నేనన్న భావన. దాన్ని బట్టే పట్టుదల అనేది. మన ఎంత మాట అంటావా? ఎవరి నుంచి దేహం అన్న నేను నమ్మలేదు కదా. మన అనగల్లా వాడు అసలు మనం ఏంటో మనకే బోధపడలేదు, అడగలా బోధపడలేదు. వాడు దేహాన్ని అన్నాడు, మనం వెంటనే రియాక్ట్ అయిపోతాం దేహాన్ని తిట్టగానే. ఎందుకంటే దేహం మనం అనుకుంటున్నాం కదా. రావణ మహర్షి గారు గోడంతా ఆయన, ఎందుకంటే వాడు తిట్టే తిట్లో కూడా ఆయన వ్యాపించున్నాడు. అదిగో మనం తిట్టేవాళ్ళు మనం లేవనుకుంటున్నాం, మనం ఎక్కడే ఉన్నాం అనుకుంటున్నాం, అందించేవాళ్ళు ఆయన కాదు. ఈ దగ్గర వేరు తిట్టేవాళ్ళు కూడా ఉన్నాడు కానీ వాడు బుద్ధి మారుస్తాడు. అది అందువల్ల ఈ దేహాన్ని నేను అని అభిమానించేటువంటి పట్టు కాస్త సడలి ఈ నిరంతరం నీ జ్ఞానస్వరూపం కాస్త జ్ఞానస్వరూపం గాంచే విధంగా నన్ను అనుగ్రహించాయా మహానుభావ అని చెప్పి తర్వాత మళ్ళీ ఒకసారి ఇందాక ఎవరు పొడి అన్నారు, ఇప్పుడు ఔషధం మందు. ఏం మంది ఇచ్చేవో కొబ్బరి ముందుతుంది అనుకో, మందు కాదు. మలమందు నీవియమలగుటయో కృపా మలమందు వై వెలుగు అరుణాచల. మలమందు నీవియమలగుటయో కృపా మలమందు వెలుగు అరుణాచల. నా స్వరూపమైనటువంటి ఆత్మను మర్చిపోయింది కదా, నా నిజ స్వరూపాన్ని అజ్ఞానం కలిగింది. నా స్వరూపానికి సంబంధించిన అజ్ఞానం ప్రారంభంలో, ఆ అజ్ఞానం కలిగిన కారణం చేత ఇగో ఈ దేహాత్మ భావన అనేటటువంటిది వచ్చిన తగులుతుంది. చెప్పుకున్నాం కదా, అజ్ఞానం విపరీత జ్ఞానం. జ్ఞానం ఉంటే ఏగోలేదు, జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. అజ్ఞానం బట్టి విపరీత జ్ఞానం. ఆ విపరీత జ్ఞానంలో భాగం దేహం నేను అనుకుంటున్నాను. ఈ దేహం నేను అనేటువంటి భ్రమ పోవడానికి నువ్వేం చేసావు? జ్ఞానం అనే మందోడి ఇచ్చావు. అంతే కదండి. జ్ఞానం లేని కారణం చేతి ఇది కలిగింది కనుక జ్ఞానం కలిగితేనే పోతుంది, వేరే ఉపాయం. అందువల్ల సృష్టిలో ఎవరికైనా సరే మనం ఎంత విరివాళ్ళం అంటే అవతల వాడికి జ్ఞానం ఇవ్వడం రూపంగా కాకుండా ఏదో మన సేవలతో శాంతి కలిగించుదాం. మనం అమాయకులు, మనం అలిసిపోతున్నాం అలా ప్రపంచం. మన సేవలతో వాడు శాంతి పొందేయాలి. ఎలా పొందేస్తాడు? ఎలా పొందేస్తాడు? ఈయన గారు ఉన్న స్థితిలో ఈయన పొందుతున్న పరబ్రహ్మానందాన్ని మనం దిగువల కాఫీ ఇస్తే కాఫీ తాగితే వాడు ఆనందం పొందాడు. కాఫీకి బ్రహ్మానందం వస్తుందా? వారి గారిని సాటిస్ఫై చేయడానికి ఎన్ని గోలలో ఇలా డ్యాన్స్ వేసి అలా డ్యాన్స్ వేసి అలా తైదెక్కలేదు కాదు. నార్మల్గా ఉంటే ఎంతో కొంత వాడు తృప్తి కలుగుతుంది, అది వదిలేదు. అదే ఆ గుమ్మదాటగానే పోతుంది. కానీ మనం ప్రయత్నం చేసి ఇక్కడ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అజ్ఞానం మనం బాగా ముఖ్యంగా తల్లుల దగ్గర ఎక్కువ ఉంటుంది. వీళ్ళ సేవలతో పిల్లలు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టారు. మీరు ఎక్కడ కూర్చోబెట్టే వాడు శాంతి రాదు. కారణం సమస్య ఇక్కడ. వాడు ఆత్మ అయి ఉన్నాడు, వాడికి ఆ జ్ఞానం కలిగిస్తలేదు. వేరే విధంగా మీరు వైట్ హౌస్లో కూర్చోబెట్టినారు. అంతకని ఏముంది, భూలోక వరకు వైట్ హౌస్. దానికోసం కొట్టుకుంటున్నారు. అప్పుడే ప్రెసిడెంట్, కొత్త ప్రెసిడెంట్ తయారవుతున్నారు. ఇప్పుడు ఉన్నవాడు ఇంటికి పోలా, వాడు శాంతి అశాంతి. 12 ఏళ్ళు హాయిగా ఉన్నాడు వైట్ హౌస్లో. అప్పుడు బయలుదేరరా బాబు అని చెప్పడం 3 టైం ఎవరు అయిపోయారు. దాని అర్థం రామ్ అయిపోయిందా? ఏదైనా ప్రపంచంలో 12 ఏళ్ళు చూసుకుంటామా? తర్వాత మాజీ ప్రెసిడెంట్ అంటారు కానీ
ప్రెసిడెంట్ అంత కదా పోయిందా బాబు. మళ్ళీ వైట్ హౌస్లోకి వెళ్ళేస్తారా నిన్ను? మళ్ళీ నువ్వు సెక్యూరిటీ పాస్ అది తీసుకోవాలి. ఏది ఒకనాడు ప్రెసిడెంట్గా ఉన్నవాడివి, ఒకనాడు మిగతా వాళ్ళకి నువ్వు పాస్ ఇచ్చిన వాడివి, ఈరోజు ఎవరు ఇచ్చే పాస్ వస్తున్నాడు. ఇదే జీవితం. ఇలాగ అలసిపోతున్నావు. వాడికి ఏదో ఇచ్చి కానీ ఏమంటున్నారా? ఆత్మనని మరిచిన కారణం చేత కలిగినటువంటి ఏదైతే దేహాత్మ భ్రమ ఉందో ఈ భ్రమ ఎలా పోవాలి? జ్ఞానం కలిసి పోవాలి. అక్కడ ఉన్న త్రాడు అనే జ్ఞానం ఉందనుకోండి, దాన్ని పాము అనుకునే అవకాశం ఉంది. అది త్రాడు అనేది తెలుసుకోలేకపోయినా కనుక పాము అని ఇప్పుడు ఆ పాము అనేది భ్రమగా తేడాలంటే ఎప్పుడు తెలుస్తుంది? అది త్రాడు జ్ఞానం కలిగింది, వేరే ఉపాయం లేదు. త్రాడు అనే జ్ఞానం లేని కారణం చేత పాము భ్రమ కలిగింది కనుక పాము అని చెప్పి గెలుస్తున్నాను కనుక ఆ విషయం తెలిసిన వాడు అది నేను పడేసిన తాడు ముక్క, నువ్వు అనుకుంటున్న పాము కాదు అని ఒక వెలుగు తీసుకొచ్చి అక్కడ చూపిస్తే అయితే అదొక్కటి చేయకుండా సుస్వస్థతగా ఉండదు. ప్రభువు రక్షించను, రక్తము కాపును, కిరసనాలు పోయిను, పెట్రోలు వంపును, ఎక్కడ వాడలేవి. వాడికి ఎవరి శాంతి వస్తుందా? ఏ సమస్య ఎక్కడికి వస్తుంది? వాడు పాము అంటుంటే పక్క ఇంకోటి పడి వచ్చి కర్ర పెట్టుకుంటు వాడకూడదు నాలాంటి పావు కాదుగా త్రాడరా బాబు, కర్ర కొట్టినా కర్ర పెరిగిపోతుంది. వాడికి రియాక్షన్ ఉండదు. పెట్రోల్ వంపును మీద నుంచి కింద నుంచి పాదరసం నింపును, ఏమిటి చేసి పాదరసం వాడే ఉన్నాడు పెట్రోల్. ఇంకెక్కడికి ఒకడు చెప్తాడు, ఇక్కడ ఇంకొకడు ఒకడు చెప్తాడు. సమస్య ఇక్కడ ఉంది. వాడికి సంబంధించిన జ్ఞానం వాడు కలిగించు. అంతకన్నా వేరే ఉపాయాలు. పరమాత్మ చేతక అనే వాళ్ళగా ఆత్మజ్ఞానం చెప్పిన కారణం ఇంతే. రెండో సమస్య ఇక్కడ ఏంటి? యుద్ధం చేయాలా వద్దా? ఈ గారు ఎందుకు పెట్టుకున్నాడు ఆత్మజ్ఞానం? వాతాంశ జీర్ణాన్ని యథావిహ ఎలా సందర్భం నీ బుద్ధుందా లేదా కృష్ణ? అక్కడ ఏం చెప్పాలి? యుద్ధం చేయదు 2 మాటలు చెప్పు, ఏదో ఒకటి చెప్పు. అది చెప్పడం మానేసి నా ప్రేవాహం జాతునాశం నా ప్రమేమే జనాధిక సందర్భమేనా అది? పెళ్లి మధ్యలో వెతికి కూర్చుని రెండు భగవంతుని ప్రవర్తన చెప్తాను పట్టు వచ్చి నువ్వు పెడిగాను సందర్భం ఉండద్దా? నువ్వు ఆత్మ గురించి ఎందుకు చెప్పావు అక్కడ? బాబు ఆ సమస్యకి ఆ సమయానికి ఆయన గారి దుఃఖకారణం అదే కావచ్చు. ఇంకోటికి ఇంకో దుఃఖ కారణం, ఇంకోటికి ఇంకో దుఃఖ కారణం, ఇంతమందికి కలిపి కామన్గా ఉన్న దుఃఖ కారణం అడుగును అజ్ఞానం. అది ఉందనుకో ఏదో దుఃఖ కారణం రూపంలో పై ప్రొజెక్ట్ అవుతుంది. నీకు సమస్య సగం తీయాలా, ఆ క్షణానికి ఉన్నది తీయాలా, మొత్తం తీసేయాలని అడిగాడు. మొత్తం తీసేయాలి, మొత్తం తీసేయాలి. హాస్పిటల్లో చేరిన తర్వాత ఏమైనా అనారోగ్యం 100% తగ్గించమంటారా, 15% తగ్గించమంటారా, 20% తగ్గించమంటారా? అలా ఎప్పుడైనా కైట్ ఇచ్చారా? కాలు సగం పోయమంటారా, మధ్యలో వదిలేయమంటారా? షుగర్ మొత్తం తగ్గించమంటారా, డౌన్ చేసి పడేయమంటారా? పూర్తిగా డౌన్ చేసి పడితే అక్కడ ఉండిపోతారు. కాబట్టి నార్మల్ తీసుకురండి, అలా కాదు డౌన్ లేదు 150 వదిలేయమంటారా, 250, 400. విశాఖపట్నంలో ఒక ఆవిడ 450 ఉంది కానీ 470 తీసుకుంటారా, పెంచిమంటారా? ఇంకా డాక్టర్ ఏమన్నది? ఆరోగ్యాన్ని తీసుకురా ఇదేగా మనం చెప్పక్కడే వెంటలేదు. అయితే వాడు ఎలాగో తీసుకురాడు, అది వేరే సంగతి. తీసుకొచ్చినా బిల్లు చూస్తే మన మళ్ళీ ఆరోగ్యం మనకు ఎలాగో వస్తుంది. అలా కాదట. సమస్య ఇక్కడ ఉంది, స్వరూప అజ్ఞానము. ఎవరికైనా సరే ఏ మతం వాడికి సమస్య ఒకటే, మతాలను విడగొట్టుకోరు. ఇల్లు విడి పూజ చేయాలి, వాడు పూజ చేయకు, శివాలయం రోడ్లకు వాళ్ళకు, విష్ణాలయం రోడ్లు విష్ణాలయం వాళ్ళకు అని ఒకటి చెప్తాడు, ఒకడు ఓపించాడు. రకరకాల సమస్యలు. అజ్ఞానం పోగొట్టే మాటలు మాట్లాడవు కదా. అజ్ఞానాన్ని పెంచేస్తుంది. ఏమవుతారు జనం? ఏమవుతారు? అసలే జనం ఏం కావాలో బాగుపడతారు. అజ్ఞానం కాండ తీసుకోవాలి. దాని కూడా ఇది మేమేదో కార్యక్రమం పెడతాం, 10,000 రూపాయలు పట్టుకొచ్చి మాకు ఇచ్చి 7 సంవత్సరంలో కలుసుకో అయిపోయింది. ఇక ఏంటి ఎక్కడ మనిషిని ఎక్కడ తీసుకోలేదు? పరమాత్మ ఆత్మజ్ఞానం బోధిస్తే జ్ఞానం గురించి మాట్లాడేవాడు ఒకటి రాడు. ఊళ్ళో డబ్బులు పట్టుకుపోతున్నారు బాధ వేసుకోవాలి. అంతా పోయిన మళ్ళీ మన అశాంతి మనకేంటి ఉంటుంది? ఎక్కడ పోతుంది అశాంతి? రెండో విధంగా పోదు. ఆత్మజ్ఞానం సమస్య అక్కడ ఉన్నది రాడు. ఆ జ్ఞానం కలిగి అంతవరకు వాడు పాము అంటాడు, అది పాము కాదా అని చెప్పి చూసుకున్నాం అనుకోండి. ఇంకోటి అంటాడు, గుడ్డ పేరుకి అంటాడు, లేదు ఇంకోటి అంటాడు, లేదు భూమి కవులు అంటాడు, నీటి చారు అంటాడు, ఇంకోటి అంటాడు. కానీ అది పాము అన్నాడు. అది పాము అసలు వస్తు చూపిస్తే సరిపోతుంది. మనం అలా చేయట్లేదు. అప్పటికున్నటువంటి ఒక సమస్యను తీస్తున్నాం, ఇంకో సమస్య వస్తుంది. అందుకే
ఇన్ని మాట్లాడిన వాడి చివరికి కిమ్ జీవితే అనవా అన్నాడు. బ్రతికెందుకు, బ్రతికే ఎందుకని ఒక ప్రశ్న పడిపోయింది అర్జునుడు. అశాంతి బ్రతికంతా అశాంతి, దేని బ్రతకాలి? అర్జునుడు లాంటి వాడు బ్రతికే అశాంతి అంటే రామాయణ భయపడతాడు. అందువల్ల అశాంతి మొత్తానికి పరిష్కారం కావాలి. ఆ మాట అన్నాడు కాబట్టి పరమాత్మ ఆత్మజ్ఞానం వెతుకున్నాడు. కిం జీవితేనవా అన్నాడు కన్నా జీవిత లక్ష్యం ఆత్మజ్ఞానం. తీసుకెళ్తున్నారు ఎవరి వదిలే వదిలిపెట్టారు. ఏవో గణాలు పడి తిరుగుతారు. జనాలకు కావాల్సింది మోసాలు చేసే వాళ్ళకి కావాలి, జ్ఞానం చెప్పేవాళ్ళు అక్కడ అని ప్రభావం. ఏం చేస్తాం? అందువల్ల నువ్వేం చేస్తావంటే ఈ జ్ఞానం అనే మందు నాకు ఇచ్చిన తర్వాత అయినా నువ్వు ఒకసారి ఈ భ్రమ తొలగడానికి అజ్ఞానం పోవడానికి మందు ఇచ్చేవనుకో, ఆ మందు ఒకసారి పుచ్చుకున్న తర్వాత ఇంకా అజ్ఞాన మోహం వెళ్తుందంటావా? చెప్పు. ఇదేమన్నా అపోలో హాస్పిటల్ డాక్టర్ గారు ఉన్నావు, ఇలా ఇలా మెట్టు దాడి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ రోగం కలగకూడదు. అప్పుడు నువ్వు కనుక ఇచ్చే వరకు బ్రహ్మాండమైన మందు, మరి ఇంకా మళ్ళీ మోహంలో పడతానంటావా? నువ్వు ఎవడనుకుంటున్నావు? నువ్వు జ్ఞాన సంజీవగిరి, జ్ఞాన సంజీవగిరి, అరుణగిరి జ్ఞాన సంజీవగిరి. ఆనాడు ఇన్ని వేలాది మంది రాక్షసులు బతికించింది ఎవరు? స్వామి హనుమ. సంజీవరాజుడు తర్వాత మూసుకొచ్చాడా? కావాల్సింది 4 ఎకరాలు మూలికలు. ఈయన గారు వెళ్ళగానే ఆవిడ దొంగ వచ్చాడని చెప్పి ఆవిడ రూపాన్ని ఉపకరణ తీసుకుని ఆ ప్రకాశిస్తుంటాయని చెప్పాడు మాల్యవంతుడు. మాల్యవంతుడు కాదు, అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు జాంబవంతుడు ప్రకాశిస్తుంటాయి. ఈయన గారు అక్కడ అడుగు పెట్టేసరి కల్లా అవి ప్రకాశం తగ్గించుకున్నాయి. ఏమో ఎవరికి పడిపోతాడు, టైం చూస్తే లేదు, పర్వతం మొత్తం అంతా అయిపోయిన తర్వాత అక్కడ వదిలి లేదు, మళ్ళీ పర్వతం పడిపోయి యథాస్థానంలో చేర్చాడు. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారయ సుప్రసీద మహాబాహో రాయత్వ హరికత్తమా. ఆ సంజీవత పర్వతాన్ని ఉద్ధరించినటువంటి మహానుభావులు స్మరించుకుంటే మన రోగాలు పోతాయి, మానసిక రోగాలు. అందువల్ల మనసు ఎప్పుడైనా బాధల్లో ఉంటే ఈ మంత్రం చదువుకోమన్నారు. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారయ సుప్రసీద మహాబాహో రాయత్వ హరికత్తమ. కూతుల్లో కల్లా శ్రేష్ఠుడైన వాడా హరికత్తమ. కనుక నువ్వు అనుగ్రహ రూపమైనటువంటి జ్ఞాన సంజీవగిరి కదా. నీ దగ్గర ఒక నీ పేరు స్మరిస్తే ముందు, నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముందు, ఒకసారి నీ మీద చూపు ప్రసరింపజేస్తే ముందు, ఇవన్నీ కూడా అవసరం ఉపయోగపడతాయి. వచ్చిన తర్వాత ఇంకా మహాశాంతి స్వరూపుడు అరుణాచలేశ్వరుడు అంటే జ్ఞానాగ్ని చెప్పుకుంటున్నాం. అందువల్ల వెలుగు అరుణాచల కృపామల బంధువై అరుణాచల అనుగ్రహ స్వరూపుడివి చెప్పుకున్నాం కదా. గిరి రూపమైనట్టి కరుణా సముద్రమా చెప్పుకున్నాం 17 కృపదలో. అందువల్ల జ్ఞాన సంజీవగిరి అంటే ఈ అజ్ఞాన రోగంతో పడి ఇలా పీడింపబడుతున్న జీవకోటికి అనుగ్రహించి వాళ్ళకి వాళ్ళ స్వరూపమైనటువంటి శాంతిని అనుగ్రహించేవాడివి. అటువంటి నువ్వు ఇంక నువ్వు ఆలోచించకుండా ఆ మందు కాస్త నాకు ఇవ్వయ్యా మహానుభావ, ఎందుకంటే నువ్వు వెలుగు తడబడుతున్నావు. నిన్నేమోని నేను ఏ భయం లేకుండా వచ్చేసాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అర్థం అవటం లేదు అని నేను అన్నదే. అలాగే నువ్వు ఎందుకు తడపడుతున్నావు నాకు డౌట్ వస్తుంది, నాకు దిగ్భ్రాంతి కలుగుతుంది. నాకు నువ్వు చూస్తే ఇలాగ క్షణాలు తగ్గించగలవు, అంత ఔషధాలు జ్ఞాన ఔషధాన్ని ప్రసాదించగల శక్తి ఉన్నవాడు ఎందుకో నాకు ఇవ్వటం లేదు. ఇప్పుడు డౌట్లో పడిపోయారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుందా లేదని చెప్పి స్టేట్ గవర్నమెంట్ డౌట్లో పడిపోయినట్టు. రైల్వే జోన్ అంటున్నారు, ఇదంటున్నారు, అదంటున్నారు. గట్టిగా మాట్లాడుతూ ఓటు రిలీజ్ చేస్తున్నారు. అలా అక్కడ ఐఐటి పెట్టామన్నారు, ఐఏఎం పెట్టామన్నారు. స్టేట్ ఫైనాన్షియల్ స్టేట్ ఏంటి సంగతి ఏమిటి? ఏదో ఢిల్లీ వెళ్ళగానే ఏదో సబ్మిట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఏదో వచ్చేస్తుందో డబ్బు వచ్చేస్తుందో బడ్జెట్ పెట్టాలి. ఏం ఇస్తారా ఇవ్వరా, ఫండ్స్ రిలీజ్ చేస్తారా చేయరా ఏమో నాకు దిగ్భ్రాంతి కలుగుతుంది. నేను ఎవరు అడ్డు పెడుతున్నారు చెప్పు, నాకు ఏమో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చేసే విధంగా నువ్వు వెంటనే నన్ను అనుగ్రహించాలి. అనుగ్రహించి నన్ను బయటకు లాభం చేస్తావా? చేస్తాను. ఒక రాత్రి టైమింగ్ రేట్ చేస్తాను. ఈ రాత్రిలో ఈ పొడి లేదు ఔషధం, జ్ఞానం అనేటువంటి మందు, ఆత్మజ్ఞానం అనే మందు పట్టుకొని మీ కళల్లోకి కనిపించి ఎక్కడొక్కడ 3 అవస్థలు మీరే ఉంటారు కనుక ఏమో అరుణాచలేశ్వర రాత్రి ఎవరి కళ్ళలోకి వస్తాడో. ఎక్కడో మహానుభావుడు ఎందుకంటే ఒకసారి చూసి వస్తాను. ఆయన వదలదు, మనం ఒకసారి చూసి వస్తే ఆయన వదలదు. దెయ్యం భూతం ఆయన చెప్తే మనకి ధైర్యంగా చెప్పచ్చన్నమాట. అందువల్ల ఏమో ఎవరిని అనుగ్రహిస్తాడు చెప్తాడు. రేపటి రోజులు మళ్ళీ
स्वस्तिप्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीं महीषाः गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयमुक्तोषरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः उमाकान्ताय कान्ताय कामितार्थप्रदायिने श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलमुत्तराय